జలది అంటే ఇప్పుడు 7 జలదుల గురించి డిస్కస్ చేసుకున్నాము. ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటి? ఈ భౌతిక ప్రపంచంలో మన ప్రాబ్లం ఏంటి? భవజలదిలో మునిగి తేలాడుతున్నాం మనం. భవజలది అంటే భవ అంటే జననము మరణము. ఈ సైకిల్ని భవ అంటారు. భవసాగరము, భవజలది. ఈ భవజలది నుంచి దాటుకోవాలంటే మార్గం ఏంటి? భవజలది నుంచి దాటుకోవాలంటే మార్గం ఏంటి? శరణాగతి. శరణాగతి ఎలా వస్తుంది? దానికి ముందు ఏమొస్తుంది? శరణాగతి ముందు ఏమొస్తుంది? భక్తి. భక్తి ఎలా వస్తుంది? శ్రవణం. ఓకే ఓకే అసలు విషయం చెప్పట్లేదు ఎవరు. స్మరణ. వెరీ గుడ్. స్మరణ. ఇందాక జలది అని ఒక మంచి ఆన్సర్ చెప్పింది మాతది, ఇప్పుడు స్మరణ అని చెప్పింది. ఓకే, సో ఎవరైతే మంచి ఆన్సర్ చెప్తారో వాళ్ళకి కరతాళ. ఓకే, కరతాళ అనేది ఎలా వచ్చింది తెలుసా మీకు? అది కర్తాలు. ఇప్పుడు వాయించేదాన్ని కర్తాలు అంటారు కదా. ఎలా వచ్చింది ఆ పదము? కర అంటే 2 చేతులు, 2 చేతులతో తాళం వేస్తే అదే కరతాళ. అది జలది, భవజలది. సో భవజలది నుంచి దాటుకోవాలంటే మనం 7 సముద్రాల్లో, 7 సముద్రాల్లో 7 జలది, కృష్ణుడి గుణాలకు సంబంధించిన 7 జలదిలో మునిగి తేలియాడుతూ స్మరణ చేస్తే, కృష్ణ నామస్మరణ, కృష్ణ రూపస్మరణ, కృష్ణ గుణస్మరణ, కృష్ణ లీలాస్మరణ, కృష్ణ పరివార స్మరణ చేస్తే అప్పుడే మనం ఈ భవజలదిలోంచి బయటపడతాం. సో భవజలదికి సొల్యూషన్ ఏంటంటే కృష్ణ గుణజలది. కృష్ణ గుణజలది, 7 జలది, కృష్ణ గుణజలది. ముకుతమాల స్తోత్రంలో ఒక శ్లోకం ఉంటుంది. భవజలది గతానాం ద్వంద్వవాతాహతానాం శ్రుతదుహితృకళత్రాణభారార్దితానాం విషమ విషయతో ఏ మజ్జతామప్లవానాం భవతి శరణమేకో విష్ణుపోటో నరాణాం. భవజలది గతానాం ద్వంద్వవాతాహతానం. భవజలది గతానాం అంటే ఈ భవజలదిలోంచి బయటపడాలన్నా, లేకపోతే ద్వంద్వాలంటే డ్యువాలిటీ. మన ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు మంచి చెడు, రైట్ అండ్ రాంగ్, తప్పు ఒప్పు, హీట్ అండ్ కోల్డ్, ఎండ చలి, కష్టము సుఖము, లాభము నష్టము, క్షేమము విజయము అపజయము, అవమానము ప్రతిష్ట, ఇలాంటివన్నీ ద్వంద్వాలు. మనం ప్రతి నిమిషము ఈ ద్వంద్వాలకి లోనవుతాం. ఈ ద్వంద్వాల నుంచి పుట్టుక మరణము, అది కూడా ఒక ద్వంద్వం కదా. ఈ ద్వంద్వాల నుంచి ఈ భవజలదిలోంచి పోవడానికి మార్గం ఒకటే, విష్ణు నామస్మరణ. ఓకే, ఈ జలది గురించి ఇంకొకటి ఎవరైనా చెప్పగలరా? అన్నమాచార్య కీర్తనలు ఎంతమంది వింటారు కదా? రోజు కాకపోతే అప్పుడప్పుడైనా, లేదా విన్నారా ఎప్పుడైనా? ఓకే, సో అన్నమాచార్య కీర్తనలో ఒక కీర్తనలో వెరీ ఫేమస్ కీర్తన, దాంట్లో జలది గురించి వస్తుంది. కాదు, భవసాగరం అదొకటి. అది ఏ కీర్తన? అది నిగమాంతంలో భవసాగరం అని వస్తుంది. యా, కరెక్ట్. భవసాగరములా బడజేతురా నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి నారాయణ. ఓకే, మీకు ఒక క్లూ ఇచ్చాను నేను ఇప్పుడు. ఇదొక కీర్తన, వెరీ గుడ్. సో ఇప్పుడు పాడిన దానిలో ఇంకో కీర్తనకి క్లూ ఉంది. విన్నరా ఎవరు అన్నమాచార్య కీర్తనలు?
ఎంత అద్భుతంగా ఉంటాయి అసలు. ఇంకా మనకి ఇస్కాన్ కీర్తనలన్నా ఇవన్నీ బెంగాలీ లేకపోతే సంస్కృతంలో మనకి కొన్ని అర్థమవుతాయి, కొన్ని అర్థం అవ్వదు. అన్నమాచార్య కీర్తనలు ఎంత చెవుల్లో తేనె పోసినట్టుగా ఉంటుంది అసలు. అవి కూడా విష్ణు నారాయణ కృష్ణుని గుడి కీర్తించేవి అవన్నీ. ఇస్కాన్లో ఉన్న అవన్నీ వినొచ్చు, అన్నమాచార్య కీర్తనలు వినొచ్చు, విష్ణు సహస్రనామం పారాయణం చేయొచ్చు. ఇక్కడే ఉదాహరణ, వన్ ఆఫ్ ద ఆచార్యస్, మన ఇస్కాన్ గౌడీయ వైష్ణవ సంప్రదాయంలో ఉన్న ఒక ఆచార్యుడు బలదేవ విద్యాభూషణ రాసిన భాష్యం ఇది విష్ణు సహస్రనామం మీద. సో విష్ణు సహస్రనామం పారాయణం చేయొచ్చు, అన్నమాచార్య కీర్తనలు వినొచ్చు, పురంధరదాస్ కీర్తనలు అన్నీ. ఇవన్నీ ఎవరిని కీర్తిస్తున్నాయి? కృష్ణ, విష్ణు, నారాయణ, గోవింద. సో కీర్తన చెప్పగలరా? నేను ఇందాక పాడిన దాంట్లో నిగమ నిగమ అంత లాస్ట్ లైన్ ఏమొచ్చింది మనకి? నారాయణ శ్రీమన్నారాయణ. సో నారాయణ ఇస్ ద క్లూ. ఇప్పుడు గుర్తించుకోండి, నారాయణ అనే పదంతో ఏమొస్తాయి? నారాయణ నీ నామె గతిక కోరికలు మాకు కొనసాగుటకు. నారాయణ నీ అందరూ పాడండి ఒకసారి. నారాయణ నీ నామే గతిక కోరికలు మాకు కొనసాగుటకు. నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ. దాంట్లో ఒక లైను నేను లిరిక్స్ ఓపెన్ చేస్తానండి. పై పై ముందట భవజలది, దాపు వెనక చింతాజలది, చాపలము నడుమ సంసార జలది, తేప ఏది ఇవి తెగనీదుటకు. నారాయణ ఈ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు. పై పై ముందట భవజలది అంటే భవజలది ఇందాక చర్చుకున్నాం కదా. భవ అంటే ఈ జన్మ మృత్యు, ఈ సైకిల్ని భవజలది అంటారు. అదొకటి సరిపోదని ఇంకేమున్నాయి ఈ రెండిటి మధ్యలో? జన్మ మృత్యు మధ్యలో ఏమున్నాయి? చింతాజలది అంటే యాంగ్జైటీ. ప్రతి నిమిషము ఏదో ఒక యాంగ్జైటీ, ఏదో ఒక దుఃఖం. చింతాజలది. చాపలము నడుమ సంసార జలది అంటే ఈ సంసార బాధలు. అందరికీ సంసార బాధలు అంటే నా వాళ్ళు, నా భార్య, నా భర్త, నా బిడ్డ, నా కొడుకు, నా అన్న, నా చెల్లి, ఇవన్నీ సంసార బాధలు. బంధాలు బాధలు, బంధాలే బాధలు అవుతాయి. చాపలము నడుమ సంసార జలది, తేప ఏది ఇవి తెగనీదుటకు. తేప అంటే తేప, తెప్ప అంటే తేప అంటే అదొక దాన్ని ఏమంటారు? తెడ్డు లాంటిది, తెడ్డేస్తారు కదా అది. సో అది ఉంటే మనం నీళ్ళని దాటుకొని ఒడ్డుకు చేరుకోవచ్చు. తేప ఏది ఇవి తెగనీదుటకు అంటే ఈ భవజల ఈ రకరకాల జలదుల్ని దాటడానికి ఒక తేప కావాలి. ఆ తేప ఏంటి? ఆ తెడ్డేంటి? నారాయణ మంత్రం, నామస్మరణ నారాయణ మంత్రం. ఓకే, అది. సో అన్నమాచార్య కీర్తనలు వినండి, వింటే మీకు సగం ఫిలాసఫీ చాలా బాగా అర్థమవుతుంది.
బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం ఒకటే, ఇవన్నీ ఫిలాసఫికల్. మనం చిన్నప్పటి నుంచి ఏంటంటే ఏదో ఒక కీర్తనలాగా మంచి మెలోడియస్గా ఉంది అని వింటుంటాం, కానీ ఒకసారి దాన్ని అర్థం తెలుసుకొని వింటే మనం చాలా బాగుంటుంది. ఓకే, చాలా ఫిలాసఫీ ఉంటుంది వాటిలో. ఓకే, సో ఇప్పుడు ఓకే స్మరణలోకి వెళ్తే మనం హరే కృష్ణ. ఇప్పుడు ఎవరైనా చిన్నపిల్లలు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ చిన్నపిల్లని చూడగా నాకు పేరు గుర్తొచ్చింది. నీ పేరేంటమ్మా? లేదా రాధారాణి. ఓ అమేజింగ్, మంచి పేరు, అసలు చాలా మంచి పేరు. పట్టుకోక నేను ఈ అమ్మాయి పేరే పట్టుకున్నాను. వెరీ గుడ్. ఓకే, నువ్వు ఒకసారి ఆమె ఎవరు? మీ నానమ్మ, అమ్మమ్మనా? అవునా? తులసి మాతాది. తులసి మాతాదికి నువ్వు ఒకసారి ప్రణామాలు అర్పించు. సో ఇప్పుడు ఎలా ఎవరైనా వచ్చి మనకి ప్రణామాలు అర్పించారనుకోండి, చిన్నపిల్లలు ఎవరైనా ప్రణామాలు అర్పించారు, వాళ్ళ పుట్టినరోజు ఏదో అయింది, స్కూల్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, 10th క్లాస్ పాస్ అయ్యారు, పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చి ఆశీస్సులు కోరుకుంటున్నారు, అలా వచ్చారు, ప్రణామాలు అర్పించారు, ఏమని దీవిస్తారు మీరు? దీర్ఘాయుష్మాన్ భవ. ఓకే, పరమాత్మ కటాక్ష కృపా కటాక్ష ప్రాప్తిరస్తు. ఓకే, వెరీ గుడ్, అదొకటి బాగుంది. కృష్ణ భక్తి ప్రాప్తిరస్తు. వెరీ గుడ్. ఇంకా ఇష్టకామ్యాబ్ది సిద్ధిరస్తు. ఓకే, ఇంకా శ్రీమన్నారాయణ కరుణ కటాక్ష ప్రాప్తిరస్తు. వెరీ గుడ్. ఇంకా ఇంకా లేదు. ఎస్, కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు, ఇష్టకామ్యాబ్ది సిద్ధిరస్తు. ఓకే, ఇంకా వెరీ గుడ్. కృష్ణమతిరస్తు. ఓకే, ఇంకా ఇంకొంచెం మాడిఫై చేయాలంటే దాన్ని స్వస్త్యస్తు భద్రం కృష్ణమతిరస్తు. స్వస్త్యస్తు భద్రం కృష్ణమతిరస్తు. స్వస్తి అంటే ఆస్పీషియస్నెస్, అంతా శుభం. భద్రం అంటే క్షేమం. నీకు ఎల్లప్పుడూ అంతా శుభమే కలుగుగాక, నువ్వు ఎల్లప్పుడూ క్షేమంగా ఉండుగాక, నీకు ఎల్లప్పుడూ కృష్ణ స్మరణ ఉండుగాక. కృష్ణమతిరస్తు అంటే మతి అంటే ఆ స్మరణ. ఇప్పుడు మన టాపిక్ అదే కాబట్టి ఇప్పుడు అందరు చెప్పింది కరెక్టే. శ్రీమన్నారాయణ కృపా కటాక్ష ప్రాప్తిరస్తు, కృష్ణ కృపా కటాక్ష ప్రాప్తిరస్తు, ఇవన్నీ కరెక్టే. మన టాపిక్ సంబంధించింది చెప్పుకోవాలి కాబట్టి కృష్ణమతిర్ అస్తు. స్వస్త్యస్తు భద్రం కృష్ణమతిరస్తు. ఓకే, ఇది గుర్తుపెట్టుకొని దీవించండి ఈసారి నుంచి. మీకు బాగా అనిపిస్తుంది, వాళ్ళకు బాగా అనిపిస్తుంది. ఓకే, అంటే నీకు ఎల్లప్పుడూ కృష్ణస్మరణ ఉండుగాక. కృష్ణమతిర్ అస్తు. అస్తు అంటే సో బీ ఇట్, లెట్ దేర్ బీ, సో బీ ఇట్, లెట్ దేర్ బీ, జరుగుగాక, ఉండుగాక, అదనమాట. కృష్ణ. ఓకే, సో లాస్ట్ వీక్ మనం చర్చించుకున్న దాంట్లో కొన్ని విషయాలు ఏమైనా గుర్తున్నాయా? క్విక్గా ఒక 2-3 నిమిషాలు ఏమన్నా గుర్తెచ్చుకుందామా? ఏం చర్చించుకున్నాం లాస్ట్ వీక్? స్మరణ గురించి ఏమేమి విషయాలు చర్చించుకున్నాం మనం? కొన్ని విషయాలు చెప్పగలరా ఎవరైనా? స్మరణ గురించి ఎలా స్టార్ట్ చేసాం మనం ఈ టాపిక్? ఎసెన్స్ ఆఫ్ ద ఎసెన్స్ ఆఫ్ ద ఎసెన్స్. సో ఏంటా 3 ఎసెన్సెస్ ఏంటి? ఆల్ ద వేదాస్. వెరీ గుడ్. ఓకే, అందరు రిపీట్ చేయండి. భగవద్గీత అన్ని వేదాల సారాంశము. ఓకే, రెండవ ఎసెన్స్ ఏంటి ప్రభు? 9వ అధ్యాయము భగవద్గీత సారాంశము. 3వ ఎసెన్స్ 34. వెరీ గుడ్. మళ్ళీ ఒకసారి ఇద్దరికి, ప్రభుజీకి మాట్లాడుతుంది. సో 34th శ్లోకం. 9.34 ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ 9th చాప్టర్. చెప్పండి.
ఇంగ్లీష్లో చెప్పండి పర్లేదు. 9.34 ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ 9th చాప్టర్. చెప్పండి. ఎస్, ఓకే. ఏంటా శ్లోకము? మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామేవైశ్వసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణ. ఇది ఒకసారి రిపీట్ చేద్దాం అందరం. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామేవైశ్వసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః. ఓకే, సో మన్మన అంటే కృష్ణుడు ఎల్లప్పుడూ మన మనస్సుని కృష్ణుడి మీదే లగ్నం చేయమన్నాడు. ఓకే, ఇది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ద ఎసెన్స్. కృష్ణ స్మరణ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ ఆల్ ద వేదాస్, ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత, ఎసెన్స్ ఆఫ్ ఆల్ ద స్క్రిప్చర్స్. ఓకే, సో ఎలాగైతే ఇప్పుడు మనం దానికి ఉదాహరణలు చెప్పుకోవాలంటే బాగా అర్థం అవడానికి, లాస్ట్ వీక్ కొంతమంది లేరు కదా, సో వాళ్ళకి కరెక్ట్గా అర్థం అవడానికి ఒక ఉదాహరణ చెప్పుకోవాలంటే, ఇప్పుడు పాలని బాగా మరిగించి దాంతో ఏం తీయచ్చు? పెరుగు, ఇంకా వెన్న తీయచ్చు. అంటే వెన్న అనేది పాల సారాంశం. వెన్న నుంచి ఏం చేయొచ్చు? ఇంకా నెయ్యి అనేది ఎసెన్స్ ఆఫ్ ద ఎసెన్స్ ఆఫ్ ఎసెన్స్. ఓకే, పాల నుంచి వెన్న నుంచి పాల నుంచి మీగడ నుంచి వెన్న వస్తుందా? మీగడ నుంచి వెన్న, అంతేనా? పాలు, మీగడ, వెన్న, నెయ్యి, కరెక్ట్ అనేది. ఓకే, వెన్న అనేది మీగడ అనేది ఎసెన్స్ ఆఫ్ పాలు, వెన్న అనేది ఎసెన్స్ ఆఫ్ మీగడ, నెయ్యి అనేది ఎసెన్స్ ఆఫ్ వెన్న. సో ఎసెన్స్ ఆఫ్ ద ఎసెన్స్ ఆఫ్ ద ఎసెన్స్. నెయ్యి ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ ద ఎసెన్స్ ఆఫ్ ద ఎసెన్స్. పాలు, మీగడ, వెన్న, నెయ్యి. అలాగా వేదాలు, భగవద్గీత 9th చాప్టరు 9.34 ఇది. ఓకే, వెన్న, నెయ్యి ఉంది. నెయ్యితో ఏం చేయొచ్చు? యజ్ఞాలు, ఇంకా స్వీట్లు చేసుకోవచ్చు. మంచి నేతి బూరెలు, నేతి గారెలు, నేతి సున్నుండలు, చక్కెర పొంగలు, దాంట్లో నెయ్యి వేయడము, నెయ్యి వేయడం కాదు, నెయ్యి పోయడము. నేతితోటి రకరకాలైన స్వీట్లు చేసుకోవచ్చు. అలాగే మన స్మరణ అనేది నెయ్యితో సమానం. ఎప్పుడైతే మనకు స్మరణ ఉంటుందో ఆ స్మరణతో మనం ఏం చేసుకోవచ్చు? రకరకాలుగా ఆనందించవచ్చు మనం. అది ఎక్కడ చెప్పాడు కృష్ణుడు? కృష్ణ స్మరణ ఉంటే మనకి ఆనందం వస్తుందని ఎక్కడ చెప్పాడు? కృష్ణ స్మరణ ఉంటే మనకి ఏమొస్తుంది? ఆనందం వస్తుంది. ఇప్పుడు ఎలాగైతే నెయ్యి నుంచి నేతి స్వీట్లు చేసుకుంటే మనకు తింటే ఆనందం ఎలా వస్తుందో, అలాగా కృష్ణ స్మరణ నుంచి మనకి కలిగే ఆనందము ప్రభు గంటలు. నాకు ఆల్రెడీ ఒకటి ఉంది కదా. సో కృష్ణ స్మరణ నుంచి ఆనందం వస్తుందని ఎక్కడ చెప్పాడు కృష్ణుడు? ఎక్కడ చెప్పాడు? ఓకే, దానికన్నా ముందు ఇంకో క్వశ్చన్. లాస్ట్ వీక్ నేను శ్రీమద్ భాగవతం అందరూ చదివారు, ఎంతమంది చదివారు? మొత్తం అన్ని అధ్యాయాలు ఎంతమంది చదివారంటే ఒక మాతాజీ చేయెత్తింది. మీ పేరు మళ్ళీ మర్చిపోయాను. జ్యోతి రూప కమలాదేవి దాసి. వెరీ గుడ్. సో ఇంకా నేను కూడా చదవలేదు భాగవతం అన్ని అధ్యాయాలు, అన్ని శ్లోకాలు నేను కూడా చదవలేదు. సో చదవడం అంటే అదొక పెద్ద కమిట్మెంటు, చాలా గొప్ప విషయం అది. భగవద్గీత, ఇప్పుడు ఇంకో క్వశ్చన్. భగవద్గీత ఎంతమంది చదివారు? అన్ని అధ్యాయాలు 700 శ్లోకాలు ఎంతమంది చదివారు భగవద్గీత? ఓకే, అందరం చదివాం కదా. ఇక్కడ భక్తి శాస్త్రి అలాంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు సిస్టమాటిక్ స్టడీ అన్నీ, ఒక్కొక్క శ్లోకము చర్చించుకోవడం అన్నీ ఉంటాయి కదా. సో 9th చాప్టరు ఎంతమంది చదివారు? క్లాస్లో ఎంతమంది అటెండ్ అయ్యారు 9th చాప్టర్? ఓకే,
గుర్తు లేకపోయినా ఇప్పుడు గుర్తు తెచ్చుకుందాం. ఓకే, సో 9th చాప్టర్లో 10th చాప్టర్లో కృష్ణుడు ఒక శ్లోకంలో చెప్తాడు, కృష్ణుడి స్మరణ చేసుకుంటే, కృష్ణుని కీర్తిస్తే ఆనందం వస్తుందని ఒక దగ్గర చెప్తాడు. ఏ శ్లోకం అది? ఎస్, వెరీ గుడ్. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంతా పరస్పరం కథయిష్యంతి మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. సో ఇలా ఫస్ట్ 3 లైన్స్లో ఏంటంటే కృష్ణుడు ఏం చెప్తాడంటే, నా భక్తులు ఎల్లప్పుడూ నా గుణగణాల గురించి, నా నామకీర్తన, నా గుణాల కీర్తన చేస్తుంటారు. బోధయంతా పరస్పరం, ఒకళ్ళతో ఒకళ్ళు చర్చించుకుంటుంటారు. కృష్ణ కథ ఇదంతా ఒకళ్ళతో ఒకళ్ళు చర్చించుకుంటుంటారు. చర్చించుకుంటుంటే ఏమొస్తుంది? తుష్యంతి చ రమంతి చ. తుష్యంతి అంటే తుష్టి అంటే తృప్తి. ఎవరు చెప్పారు తృప్తి అని? ఎస్, మళ్ళీ తుష్యంతి చ అంటే తుష్టి అంటే తృప్తి. రమంతి అంటే ఆనందం, హ్యాపీనెస్. ఆనందం, హ్యాపీనెస్. రమ అంటే రిజర్వాయర్ ఆఫ్ హ్యాపీనెస్, రిజర్వాయర్ ఆఫ్ ప్లెజర్. రామ అనే పదానికి అర్థము, లార్డ్ రామచంద్రుడు ఈజ్ ద రిజర్వాయర్ ఆఫ్ ఆల్ హ్యాపీనెస్. కృష్ణ అనే పదానికి అర్థం ఏంటి? అట్రాక్టివ్, ఆల్ అట్రాక్టివ్, సర్వాకర్షణ. అలాగే రామ అనే పదానికి అర్థం రిజర్వాయర్ ఆఫ్ ఆల్ హ్యాపీనెస్, ఆనందాంబుది అనుకోండి మీరు, ఆనందాంబుది. సో రమంతి అంటే ఆనందం వస్తుంది, తృప్తి వస్తుంది, ఆనందం వస్తుంది. ఏం చేస్తే? కృష్ణుడి గురించి స్మరణ చేస్తే. మనం స్మరణ చేయడం మన ఒక్కలే చేయడం కాదు, మనం ఇంకొకరితోటి చర్చించుకోవాలి. ఇది ప్రాక్టికల్ అప్లికేషన్, యాక్చువల్గా ప్రాక్టికల్ లెసన్. మన స్మరణ అనేది ఎలా ప్రాక్టీస్ చేయాలనేది మనం లాస్ట్ వీక్ స్మరణ గురించి రకరకాల విషయాలు చర్చించుకున్నాం. స్మరణ ఎలా వస్తుంది, శ్రవణంతో వస్తుంది, స్మరణం గురించి ఎక్కడ శాస్త్రాల్లో ఎక్కడ చెప్పారు, ఇవన్నీ చర్చించుకున్నాం మనం. కానీ స్మరణ చేయడానికి ప్రాక్టికల్ లెసన్ ఏంటంటే ఇది, చర్చించుకోవడం, ఒకళ్ళతో ఒకళ్ళు చర్చించుకోవడం. బోధ ఎంత పరస్పరం. ఇప్పుడు ఏదన్నా ఒక చిన్న కృష్ణ కథ ఎవరికైనా తెలిసింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ జ్యోతి రూప కమల మాతాజీ. జ్యోతి రూప కమల మాతాజీ ఏదన్నా ఒక ముకుందమాల స్తోత్రంలో ఒక శ్లోకం గురించి కానీ, లేకపోతే కృష్ణ కథలో ఏదైనా చిన్న స్టోరీ కానీ విన్నదనుకోండి, వచ్చి వెంటనే ఇంకో మాతాజీతోటి చర్చించాలి. చర్చిస్తే తనకి బాగా గుర్తుంటుంది, ప్లస్ ఇంకో మాతాజీకి కూడా వస్తుంది. అది ఇద్దరికీ ఆనందం వస్తుంది. అలాగా ఒకళ్ళకొకళ్ళు బోధించుకుంటుంటే బోధ అంతా పరస్పరం. అప్పుడు ఈ స్మరణ అనేది ఉంటుంది. మనం ఎవరైనా ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు, లేకపోతే ఏదైనా పార్టీ ఫంక్షన్ వెళ్ళినప్పుడు మనం రకరకాల విషయాలన్నీ మాట్లాడుకుంటుంటాం. యాక్చువల్లీ ఈవెన్ టెంపుల్కి వచ్చినా కూడా అలాగే మాట్లాడుకుంటుంటాం మనం. కృష్ణ కథ వదిలేసి అన్య కథ అయిపోతుంది మనకి, గ్రామ్య కథ అయిపోతుంది మనకి. సో అలా కాకుండా ఈ హ్యాబిట్ అనేది కల్టివేట్ చేసుకోవాలి మనం. కృష్ణ స్మరణ గురించి కల్టివేట్ చేసుకోవాలి. ఏం చెప్తున్నారండి? చెప్పండి. ఉద్ధవుడికి కృష్ణుడు ఒకటి నాకు తలనొప్పి లేస్తుంది అని ఒకటి చేస్తే అందరూ కృష్ణుడి భార్య, రాష్ట్ర భార్య అందరూ కంగారు పడి ఏదో చేద్దామని చేస్తారు. ఏం చేసినా కూడా కృష్ణుడి శిరోభారం తగ్గలేదు. మరి ఏది తెలిసినా తగ్గలేదు. కృష్ణ మీరు ఇట్లా అవస్థ పడ్డారు, మీ అవస్థ నేను చూడలేకపోతున్నాం. పరివారం మొత్తం ఉద్ధవుడు, రాష్ట్ర భార్యలు, తన పరివారం అంతా బాధపడ్డారు. స్వామి మీ శిరోభారం తీరాలంటే మీరే ఉపాయం చెప్పాలి అని వేడుకుంటారు. ఉద్ధవుడు వేడుకుంటాడు. ఉద్ధవుడు వేడుకుంటే ఇక్కడ నా శిరోభారం తీరాలంటే మీరు రేపల్లె పోవాలి. రేపల్లె పోయి గోపికలు ఉంటారు కదా, వాళ్ళ పాద ధూళి తెచ్చి నాకు శిరస్సులో రాయాలి.
శిరస్సున రాస్తే అప్పుడు నాకు శిరోభారం తగ్గుతుంది. అవును. ఏంది స్వామి గోపికలు ఏంది వాళ్ళ పాదధూళి తెచ్చి మీకు శిరస్సు రాస్తే మీ శిరోభారం తగ్గడం ఏంది అని ఉద్ధవుడు ఆశ్చర్యపోతాడు. నేను చెప్పాను కదా మీరు పోండి, వాళ్ళు ఇస్తారా స్వామి మీ భక్తులు కదా అని ఉద్ధవుడు అన్నా. ఇస్తారు వాళ్ళు, నువ్వు పోయి తీసుకొని రా. ఈ ఉద్ధవుడు బయలుదేరి రేపల్లె పోయి గోపికలకి ఈ విషయం చెప్తాడు. శిరోభారంతో చాలా బాధపడుతుంది, మీరు పాదధూళి తెస్తే ఆయన శిరోభారం తగ్గుద్దట. వాళ్ళు ఏ మాత్రం ఆలోచించకుండా అక్కడ ఇసుకలకు పోతారు, ఒక వస్త్రం తల్లి ఇసుకలకు పోతారు. ఆ ఇసుకల నుంచి వచ్చిన వస్త్రంతో ఆ వస్త్రంలో వాళ్ళు దులుపుతారు. అది తీసుకొని వచ్చి ఉద్ధవుడు తీసుకొని వచ్చి కృష్ణుడి రాస్తాడు. శిరోభారం తగ్గిపోతుంది. ఏంటి స్వామి ఇలా అని ఉద్ధవుడు ప్రశ్నిస్తాడు. ఉద్ధవుడు ప్రశ్నిస్తే కృష్ణుడు చెప్తాడు, నేను చెప్పింది అది పాపమా పుణ్యమా ధర్మమా అధర్మమా, ఈ ఏది ప్రశ్న లేకుండా నా మాట వాళ్ళు చేసిండు అది కృష్ణుడికి ఇది చేస్తే ఇది పాపం వస్తుంది కదా అని వాళ్ళు ఆలోచించారు. మా పాపం వచ్చినా మంచిదే, స్వామి కృష్ణుడికి సేవ చేయాలి, శిరోభారం తగ్గించాలి అని అదే గోల్ వాళ్ళకి, అదే లక్ష్యం వాళ్ళకి. అది అప్పుడు ఉద్ధవుడు ఇది గోపికలు గొప్ప భక్తులు కృష్ణుడు. కృష్ణునికి ఎవరు గొప్ప భక్తులు అంటే గోపికలు, వారే గొప్ప భక్తులు. కృష్ణుడు ఏది చెప్తే అది చేస్తారు, అది మంచిగా చెడా వాళ్ళు వచ్చిందంటే కృష్ణుడి చేతిలో మాకు ఒకటి ఏది లేదు. కృష్ణుడి దాంట్లో మేము ఒక చేతి గాను ఒక కాలు గాను అంతే తప్ప మాకు ప్రత్యక్షంగా మాకు ఏది ఉండదు. అంటే మేము కృష్ణుడిలోనే ఉన్నాము అంతే తప్ప మాకు ప్రత్యక్షంగా ఏది ఉండదు అని అట్లా. కృష్ణుడు లేకుండా మాకు సెపరేట్ ఐడెంటిటీ అనేది లేదు, మాకు చైతన్యం లేదు. కృష్ణుడే మాకు చైతన్యం భావంతో వెరీ గుడ్. సో ఇప్పుడు ఎంతసేపు పట్టింది? ఇది 1 నిమిషం 2 నిమిషాలు పట్టింది అంతే. ఈ స్టోరీ చాలా మంది తెలుసు, కానీ తెలిసినా కూడా మళ్ళీ చెప్పొచ్చు. లేకపోతే తెలియని స్టోరీ ఏదైనా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణుడు ఒక మాల వేసుకుంటాడు కదా, 2 రకాల మాలలు. కృష్ణుడు ఎన్నో రకాల మాలలు వేసుకుంటాడు. 2 రకాల మాలలు చాలా ప్రసిద్ధిమైనవి. ఏంటా మాలలు? వైజయంతి మాల, ఇంకొకటి మూడవదని చెప్పుకోవచ్చు, తులసి మాల మూడవదని చెప్పుకోవచ్చు. ఎస్, ఇంకొకటి గుంజమాల. బృందావనంలో గుంజా బెర్రీస్. బెర్రీ అంటే ద్రాక్ష పళ్ళు లాంటివి. అలాగే గుంజ అనేది అదొక రకమైన ద్రాక్ష పండు అనుకోండి. దాని స్పెషాలిటీ ఏంటంటే 3 రంగులు ఉంటాయి. ఆ కాయ మీద 3 రంగులు ఉంటాయి, రెడ్, వైట్, బ్లాక్, 3 రంగులు ఉంటాయి. సో దాంతో చేసిన మాల అనేది కృష్ణుడికి చాలా ఇష్టం. ఆ మాల ఎలా వచ్చింది, గుంజమాల అనేది ఎలా వచ్చింది కృష్ణుడికి, అదొక స్టోరీ ఉంది. మళ్ళీ ఎప్పుడైనా అవకాశం దొరికినప్పుడు చెప్పుకుందాం అది, ఎందుకంటే మనకి స్మరణ టాపిక్ ఫినిష్ చేయాలి ఇవాళ. సో మీరు తర్వాత రీసెర్చ్ చేయండి, ఇది హోంవర్క్ లాగా తీసుకోండి కావాలంటే. కృష్ణుడికి గుంజమాల ఎలా వచ్చింది, హౌ డిడ్ కృష్ణ గెట్ గుంజమాల, గూగుల్ ఆచార్య విల్ టెల్ యూ. ఓకే, సో ఆ స్టోరీ ఎవరన్నా తెలుసుకొని ఇంకోళ్ళు చెప్పండి, చెప్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మీ మనసు చాలా ఆనందపడుతుంది. సో ఇదే స్మరణ ప్రాక్టీస్ చేయడానికి ఇదే మార్గం, ఇంకా వేరే ఏమీ లేదు. మీరు ఏదైనా విషయం తెలుసుకోండి, 10 మందికి చెప్పండి, అది ఓకే. సో ఇంకా లాస్ట్ వీక్ ఇంకేం చర్చించుకున్నాము? శాస్త్రాల్లో స్మరణ గురించి ఎక్కడ ఉందని చర్చించుకున్నాం కదా. ఏమున్నాయో 2-3 రిఫరెన్సెస్ ఏమున్నాయి? అంతే నారాయణ స్మృతి, ఏతావాన్ సాంఖ్య యోగాభ్యాం స్వధర్మ పరినిష్టయ, తర్వాత ఏతావాన్ సాంఖ్య యోగాభ్యాం స్వధర్మ పరినిష్టయ జన్మఫల పరప్రదం అంతే నారాయణ స్మృతి. సో ఈ జన్మ తీసుకున్నామంటే, జన్మ తీసుకొని రకరకాల యోగ, కర్మయోగ, అష్టాంగ యోగ, సాంఖ్యయోగ, ఏతావాన్ సాంఖ్యయోగాభ్యాం స్వధర్మ పరినిష్టయ, అంటే దీంట్లో 3 రకాల యోగాలు ఉన్నాయి.
సాంఖ్యయోగ, అష్టాంగ యోగ, కర్మయోగ. ఈ 3 రకాల యోగాలు చేస్తున్నప్పుడు లక్ష్యం ఏంటంటే అంతే నారాయణ స్మృతి. చనిపోయేటప్పుడు భగవంతుని గుర్తుంచుకోవడమే అదే ఈ జీవిత లక్ష్యం. జన్మఫల పరప్రదం అంతే నారాయణ స్మృతి, అదొకటి. ఇంకోటి అంతకాలేచ మామేవ స్మరణ్ ముక్త్వా కలేవరం ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యస్త్ర అసంశయ. ఇంకొకటి స్మర్తవ్యం సతతం విష్ణు విస్మర్తవ్యం న జాతు చేత్ సర్వే విద్ధి నిషేధాస్యుర్ ఏతయోర్ ఏవ కింకరః. ఏంటి దీని అర్థం ఏంటి? స్మర్తవ్యం సతతం విష్ణోర్ అంటే ఎల్లప్పుడూ కృష్ణ విష్ణువుని గుర్తుంచుకోండి. విస్మర్తవ్యం న జాతు చిత్ కృష్ణ విష్ణువుని ఎప్పుడు మరవకండి. ఆల్వేస్ రిమెంబర్ కృష్ణ, డు నాట్ ఫర్గెట్ కృష్ణ, రెండు ఒకటే. కానీ ఒక్కొక్కసారి ఇలా చెప్తేనే మనకి మైండ్లోకి ఎక్కుతుంది. ఒక విషయం సింపుల్గా ఒకేసారి చెప్తే ఎక్కదు, 2-3 సార్లు చెప్తే అర్థమవుతుంది. ఆ చెప్పిన దాన్ని తిప్పి తిప్పి ఇంకో డిఫరెంట్ పర్స్పెక్టివ్ చెప్తే అర్థమవుతుంది. ఇప్పుడు మన్మనాభవ మద్భక్తం అనేది మనం చాలాసార్లు విన్నాం అది. కానీ ఆ ఒక్క శ్లోకాన్ని సెంట్రలైజ్ చేసుకొని ఇప్పుడు ఈ డిస్కషన్ అంతా అవుతుంది, మనకి స్మరణ అనే చర్చ అవుతుంది. కాబట్టి ఆ శ్లోకాన్ని ఈ పర్స్పెక్టివ్లో చర్చించుకుంటే మనకు ఆ శ్లోకం ప్రాముఖ్యత ఎప్పుడు గుర్తుంటుంది. ఓకే, అలాగా స్మర్తవ్యం సతతం విష్ణుర్ విస్మర్తవ్యం న జాతు చేత్ సర్వే విద్ధి నిషేధాస్యుర్ అంటే శాస్త్రాల్లో రకరకాల నియమ నిబంధనలు ఉన్నాయి. డూస్ అండ్ డోంట్స్, ఇది చేయాలి అది చేయొద్దు అనేవి రకరకాల నియమ నిబంధనలు ఉన్నాయి. చేయగలిగిన పనులు, చేయకూడని పనులు చాలా ఉన్నాయి. ఏతయోర్ ఏవ కింకరః అంటే ఈ నియమ నిబంధనలు ఇవన్నీ ఉన్నా కూడా ఇవన్నీ పైన చెప్పిన 2 ప్రిన్సిపల్స్కి సేవకులు. కింకర అంటే సేవకులు కదా. ఈ నియమ నిబంధనలు శాస్త్రాల్లో చెప్పిన అన్ని నియమ నిబంధనలు అనేటివి పైన చెప్పిన 2 ప్రిన్సిపల్స్కి సేవకులు. ఏ 2 ప్రిన్సిపల్స్ అవి? ఆల్వేస్ రిమెంబర్ కృష్ణ, నెవర్ ఫర్గెట్ కృష్ణ. ఓకే, ఇప్పుడు నియమ నిబంధనలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ చెప్పుకుందాం మనం. ఇప్పుడు తిరుపతి కొండ ఎక్కడానికి కొంతమంది కాలినడకన వెళ్తారు. మోకాళ్ళ పర్వతం అంటారు కదా, కాలినడకన వెళ్తారు. కొంతమంది నిజంగా మోకాళ్ళ మీదే వెళ్తారు యాక్చువల్గా. కొంతమంది కారులో వెళ్తారు, కొంతమంది బైక్ల మీద వెళ్తారు. రకరకాల మార్గాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఓకే, మోకాళ్ళ మీద వెళ్ళడము లేకపోతే కాలినడకన వెళ్ళడము మంచిదే. కానీ ఆ మోకాళ్ళ మీద వెళ్తూ కాలినడకన వెళ్తున్నప్పుడు మన గోల్ ఏముండాలి? ఆ వెంకటాచల స్మరణ ఉండాలి. వెంకటాచల స్మరణ లేకపోతే నువ్వు కాలినడకన నడిచినా కూడా ఫలితం లేదు. అదే ఒక మనిషి కారులో వెళ్తూ హాయిగా ఆ 1/2 అవర్ కింద నుంచి పైకి వెళ్ళడానికి 1/2 అవర్ పడుతుంది. ఆ 1/2 అవర్ వెంకటాచల స్మరణ చేసుకున్నాడు అనుకోండి, ఆ వెంకటేశ్వర స్మరణ చేసుకున్నాడు అనుకోండి, అది గొప్పది. ఈ కాలినడక కంటే అది గొప్పది. అదే అనమాట ఆ శ్లోకంలో చెప్పింది. సర్వే విద్ధి నిషేధాస్యుర్ ఏతయోర్ ఏవ కింకరః. ఈ నియమ నిబంధనలన్నీ పైన చెప్పిన 2 మార్గాలకి 2 ప్రిన్సిపల్స్కి సేవకులు అనమాట. అంటే మన భగవంతుని స్మరించుకునే ఉద్దేశంతో ఒక్కోసారి నియమ నిబంధనలు పాటించినా పాటించకపోయినా ఓకే. అది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనం ఈ ట్రెడిషనల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాం కదా, ఈ పూజలు పునస్కారాలు ఇవన్నీ చూస్తూ పెరిగాం మనం అందరం, ఎస్పెషల్లీ లేడీస్. సో ఈ పూజలు పునస్కారాలు చేసేటప్పుడు ఏంటి, రకరకాల నియమ నిబంధనలు ఇవన్నీ ఉంటాయి. స్నానం చేస్తే కానీ జపం చేయకూడదు, లేకపోతే ఇంకేదైనా చెప్పండి, ఒక ఉదాహరణ చెప్పండి. కార్తీక మాసంలో చన్నీళ్ళ స్నానం చేయాలి, స్నానం చేయకుండా ప్రసాదం తీసుకోకూడదు. ఓకే, అది చేయాలి ఎలాగైనా. నియమ నిబంధన ఉంది, అది కంపల్సరీ చేయాల్సిందే. మన నామస్మరణ చేసినా కూడా అది చేయాల్సిందే. ఏమవుతాయి? తెల్లవారుజామున 4 గంటల మేల్కోవాలి. ఎవరైనా తెల్లవారుజామున 4 గంటల మేల్కొని ఫోన్ తీసి చూస్తున్నారనుకోండి, అది మంచిదేనా? కాదు. అలా కాకుండా 6 గంటలకు లేచినా ఓకే, జపం చేసుకుంటూ నామస్మరణ చేసుకుంటే అది మంచిదే. సో ఇలాంటి అనమాట ఈ నియమ నిబంధనలు. అంటే కృష్ణనామ స్మరణ చేసే మా ఉద్దేశంతో ఆ మార్గంలో ఒక్కొక్కసారి నియమ నిబంధన చేయకపోయినా కూడా పాటించకపోయినా కూడా ఓకే, అది దాంట్లో చెప్పింది. ఓకే, ఇంకా
ఓకే, ఇప్పుడు భగవద్గీత దగ్గరికి వద్దాం మనం. ఓకే, ఓకే. సో భగవద్గీతలో ఇంకా చాలా శ్లోకాలు ఉన్నాయి స్మరణ గురించి చెప్పేది. కృష్ణుడు చాలా శ్లోకాల్లో స్మరణ గురించి చెప్పాడు. ఇప్పుడు మనం 9.34 అనుకున్నాం కదా, అసలు దానికన్నా ముందు కూడా చాలా శ్లోకాలు చెప్పాడు. 6th చాప్టర్ లాస్ట్ శ్లోకం ఏంటి? 6th చాప్టర్ 6వ అధ్యాయంలో లాస్ట్ శ్లోకం ఏంటి? యోగినామపి సర్వేషాం మద్గతేనాంతర శ్రద్ధావాన్ భజతే యోమాం తేమే యుక్త శ్రద్ధావాన్ భజతే యోమాం సమేయుక్త తమోమత. ఓకే, సో ఏం చెప్తున్నాడంటే కృష్ణుడు అన్ని రకాలైన యోగుల్లోకెల్లా ఈ యోగి గొప్పమైన వాడు. ఏ యోగి? భక్తి యోగి. ఆ భక్తి యోగి ఎలాంటి భక్తి చేస్తే గొప్పవాడు? శ్రద్ధావాన్ భజతే యోమాన్ సమేయుక్త తమోమత. అంటే శ్రద్ధతోటి. శ్రద్ధ అంటే విశ్వాసము, ఇంకా శ్రద్ధ అంటే ప్రేమ కాదు. విశ్వాసం ఒక మీనింగు, నమ్మకము విశ్వాసం రెండు ఒకటే. ఇంకా కాన్సన్ట్రేషన్, వెరీ గుడ్. యా, అటెన్షన్. శ్రద్ధ అంటే రెండు అర్థాలు. ఒకటి నమ్మకము, ఫెయిత్. ఇంకొకటి కాన్సన్ట్రేషన్, అటెన్షన్, ఏకాగ్రత. శ్రద్ధ అంటే నమ్మకము అండ్ ఏకాగ్రత. ఈ రెండింటితోటి మనసుని ఏకాగ్రత మనసుని లగ్నం చేసి ఆ ఏకాగ్రతతోటి ఎవరైతే కృష్ణుని పూజిస్తారో, కృష్ణుని ఎప్పుడూ వాళ్ళ మనసులో ఎవరైతే గుర్తుంచుకుంటారో ఆ భక్తి యోగి అన్ని యోగుల కంటే గొప్పమైన వాడు. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యోమాం సమేయుక్త తమోమత. సో ఇదొక శ్లోకం. ఈ శ్లోకంలో కృష్ణుడు ఫెయిత్ గురించి చెప్పాడు కదా, ఫెయిత్ అండ్ అటెన్షన్ గురించి చెప్పాడు కదా. ఆ ఫెయిత్ని డెవలప్ చేయడానికే నెక్స్ట్ 7th చాప్టర్. ఫెయిత్ అనేది ఎప్పుడు వస్తుంది మనకి? నమ్మకం ఎప్పుడు వస్తుంది ఒక మనిషి మీద? ఒక మనిషి గురించి తెలిసినప్పుడు. తెలియకపోతే స్ట్రేంజర్ అయితే మనకు భయం వస్తుంది, రకరకాల అపోహలు ఉంటాయి, భయం ఉంటుంది. ఈయన ఏదన్నా వేరే స్వార్థంతో నా దగ్గరికి వస్తున్నాడా, ఈయన మంచివాడైనా కాడా అనేది ఒక అపోహ, ఒక డౌట్ ఉంటుంది. ఆ మనిషి గురించి తెలిస్తే నమ్మకం ఏర్పడుతుంది. అందుకే కృష్ణుడు తన గురించి తాను చెప్పాడు. 7th చాప్టర్ టైటిల్ ఏంటది? జ్ఞాన విజ్ఞాన యోగ, నాలెడ్జ్ ఆఫ్ ద అబ్సల్యూట్. కృష్ణుడు తన గురించి తను చెప్పాడు. మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మై సర్వం ఇదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. నన్ను మించిన ఇంకా వేరే సత్యం లేదు. ఐ ఆమ్ ద అబ్సల్యూట్ ట్రూత్. నేనే పరమ సత్యం. నన్ను మించిన సత్యం ఇంకా లేదు, ఇంకా వేరే లేదు ఇంకా. సో అలాగా కృష్ణుడి గురించి చెప్పాడు. కృష్ణుడు ఈ లోకంలో ఎలా ఉంటాడు? రసోహం అప్సు కౌంతేయ, ఐఎమ్ ద టేస్ట్ ఇన్ ద వాటర్, పుణ్యోగంధ పృథివ్యాంచ, ఐఎమ్ ద ఫ్రాగ్రెన్స్ ఇన్ ద ఎర్త్. ఇప్పుడు ఈ పుష్పాలు ఉన్నాయి, మనం స్మెల్ చేస్తే మంచి సుగంధం వస్తుంది. ఈ సుగంధం ఎక్కడి నుంచి వస్తుంది? చెట్ల ఆకుల నుంచి కాదు, లేకపోతే ఈ పత్రాల నుంచి కాదు, ఈ పుష్పాలకున్న రేకుల నుంచి కాదు. ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలోంచి వస్తుంది. ఇప్పుడు ఒకే భూమిలో మీరు 2-3 రకాల విత్తనాలు నాటారనుకోండి, బంతి పూలు, చామంతి పూలు, మల్లె, ఇట్లా 4-5 రకాల పూల చెట్లు నాటారనుకోండి, ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క సువాసన ఉంటుంది. సేమ్ భూమి, మళ్ళీ భూమిలోంచి వస్తుంది. ఆ సుగంధం అనేది భూమిలోంచి వస్తుంది. ఎలా వస్తుంది అది? ఈ భూమిలో ఉండే ఈ మాలిక్యూల్స్ అంటే తెలుగులో ఏమంటారు? అణువులు. భూమిలో ఉండే రకరకాల అణువులు, పరమాణువులు డిఫరెంట్ కాంబినేషన్స్, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో మర్జ్ అయినప్పుడు, అవి కలిసినప్పుడు ఒక్కొక్క సువాసన వస్తుంది. అది వేరు, అది వస్తాం, అక్కడికి కూడా వస్తాం. పుణ్యోగంధ పృథివ్యాంశ అంటే ఐఎమ్ ద ఫ్రాగ్రెన్స్ ఇన్ ద ఎర్త్. సో ఇలాగా చాప్టర్ 7లో కృష్ణుడు రకరకాల విషయాలు చెప్పాడు తన గురించి. కృష్ణుడిని ఈ లోకంలో ఎలా చూడొచ్చు అనేది. ఓకే, ఎందుకు? కృష్ణుడి మీద నమ్మకం కలగడానికి. ఓకే,
తర్వాత 8th చాప్టర్లో దానికన్నా ముందు ఆసక్తి, కృష్ణుడి మీద ఆసక్తి ఎప్పుడు వస్తుంది? ఆసక్తి రావడానికి వినాలి మనం. అదే చాప్టర్ 7లో ఫస్ట్ శ్లోక ఏంటది? మయ్యాసక్త మనాపార్థ యోగం యుంజన్ మదాశ్రయ అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. తచ్ఛృణు అంటే ప్లీజ్ హియర్, ఓ అర్జున ప్లీజ్ హియర్. వింటే, నా గురించి వింటే నీకు నా మీద నమ్మకం వస్తుంది, శ్రద్ధ వస్తుంది. ఓకే, సో 8th చాప్టర్లో ఇంకొక స్మరణ గురించి ఇంకొక శ్లోకం చెప్పాడు కృష్ణుడు. అందరు రిపీట్ చేయండి. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్య చ మయ్యర్పిత మనోబుద్ధిర్ మామే వైశ్వైసి అసంశయః. ఓకే, కృష్ణుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? తస్మాత్ సర్వేషు కాలేషు అంటే అన్ని కాలాల్లో కల్లా, అన్ని స్థితులలో, సర్వావస్థ సర్వకాల, సర్వావస్థలో మాం అనుస్మర యుధ్యచ, నువ్వు యుద్ధం చెయ్యి. కృష్ణుడు ఏమి అర్జునుడిని నువ్వు ఈ నాలెడ్జ్ కల్టివేట్ చేసుకో లేకపోతే సన్యాసం తీసుకో అని చెప్పలేదు, యుద్ధం చేయమంటున్నాడు. యాక్షన్ ఉండాలి. ఎలా ఉండాలా యుద్ధం చేయడమైనా? మనం ఏదన్నా పని చేసినప్పుడు ఎలా చేయాలి? మాం అనుస్మర యుధ్యచ, నన్ను తలుచుకుంటూ చెయ్యి ఆ పని. నువ్వు ఏ పని చేసినా కానీ, యుద్ధం చేసినా, తింటున్నా, బయట వాకింగ్కి వెళ్ళినా కానీ, ఆఫీస్లో వర్క్ చేస్తున్నా కానీ, కిచెన్లో వంట చేస్తున్నా కానీ, ఏం చేస్తున్నా కూడా స్మరణ. పిల్లల్ని జోలపాట పాడుతున్నా కూడా, పూలమాలు కడుతున్నప్పుడైనా, ఏ పని చేస్తున్నా కూడా అనుస్మర, మాం అనుస్మర యుధ్యచ. అర్జునుడు చెప్పిన ఇన్స్ట్రక్షన్ ఏంటి? నువ్వు అర్జున, నువ్వు యుద్ధం చెయ్యి, నన్ను తలుచుకుంటూ యుద్ధం చెయ్యి. ఓకే, మాం అనుస్మర యుధ్యచ, అదొకటి. నెక్స్ట్ ఇంకేమున్నాయి? 12వ అధ్యాయం చాప్టర్ పేరేంటి? భక్తి యోగ. దాంట్లో కృష్ణుడు 4-5 శ్లోకాలు చెప్పాడు స్మరణ గురించి. ఓకే, 2nd శ్లోకం, 12వ అధ్యాయంలో 2nd శ్లోకం. మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్త ఉపాసతే మయ్యర్పిత మనోబుద్ధిర్ మామే వైశ్వైస సంశయః. ఓకే, మయ్యావేశ్య మనో ఏ మాం అంటే, ఆవేశ్య అంటే లీనం చేసి. ఓకే, అందులో లీనమై, అబ్జార్బ్. ఆవేశ అనేదానికి అబ్జార్బ్, ఈజీగా అర్థం చేసుకోవాలంటే అబ్జార్బ్. మయ్యావేశ్య మనో ఏమ, మన అంటే మనస్ అంటే మైండ్. ఎంగేజ్ యువర్ మైండ్ ఆర్ ఫిక్స్ యువర్ మైండ్ కంప్లీట్లీ అపాన్ మీ. మయ్యావేశ్య మనో ఏమాం, నీ మనస్సు ఎప్పుడు నా మీదే లగ్నం చేసి ఉంచు. స్మరణ. ఓకే, ఇంకో శ్లోకం ఏంటంటే 8th శ్లోకం, 12వ అధ్యాయంలో 8వ శ్లోకం. మయ్యేవ మన ఆదస్త్వ మయి బుద్ధిం నివేశయ నివేశ్వైసి మయ్యేవ అత ఊర్ధ్వం అసంశయ. ఓకే, సేమ్ అదే మీనింగ్ మళ్ళీ. ఇంకేమున్నాయి? ఇంకేమున్నాయి? ఎవరైనా చెప్పగలరా స్మరణ గురించి? అది ఎగ్జాక్ట్లీ స్మరణ కాదు. అక్కడ ఏంటంటే కృష్ణుడిని చేరుకోవడానికి 5 రకాల మార్గాలు ఏంటని చెప్తాడు అక్కడ. మత్కర్మ కృన్ మత్ పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైరై సర్వభూతేషు యస మామేతి పాండవ. ఓకే, అక్కడ కృష్ణుని చేరుకోవడానికి 5 రకాల మార్గాలు. మత్కర్మ అంటే ఎల్లప్పుడూ కృష్ణుడి కర్మ చెయ్యి, కృష్ణుడికి సంబంధించిన సేవ చెయ్యి. మత్పరమో అంటే కృష్ణుడే దేవాది దేవుడిగా లక్ష్యం పెట్టుకో. మద్భక్త కృష్ణుడి భక్తుడవు. సంఘవర్జిత అంటే అటాచ్మెంట్స్ ఏం పెట్టుకోకు.
నిర్వైర సర్వభూతేషు అంటే అన్ని జీవాల పట్ల వైరం లేకుండా ఉండు, శత్రువులుగా చూడొద్దు ఎవరిని. ఓకే, ఇలా 5 రకాల విషయాలతోటి కృష్ణుడు ఎలా చేరుకోవచ్చో చెప్తాడనమాట. ఓకే, సో ఇప్పటి వరకు మనం కృష్ణుడు చెప్పినవి చూసాం మనం స్మరణ గురించి. ఇంకో ఇంపార్టెంట్ సెట్ ఆఫ్ శ్లోకాస్ ఏంటంటే సంజయుడు చెప్తాడు 18th అధ్యాయంలో, లాస్ట్ అధ్యాయంలో భగవద్గీత అంతా కృష్ణుడి నుంచి విని సంజయుడు భగవద్గీతని గ్లోరిఫై చేస్తాడు. ఏమని గ్లోరిఫై చేస్తాడు? దానికన్నా ముందు మీరు చెప్పింది 18.67 అంతేనా? సో లాస్ట్ 3 శ్లోకాలు భగవద్గీత 18వ అధ్యాయంలో లాస్ట్ 3 శ్లోకాలు 76, 77, 78 ఈ 3 శ్లోకాల్లో సంజయుడు భగవద్గీతని కీర్తిస్తాడు, గ్లోరిఫై. రాజన్ సంస్మృత్య సంవాదం ఇమమద్భుతం కేశవార్జునయో పుణ్యం హృష్యామి చ ముహుర్ముహు. రాజన్ సంస్మృత్య రాజన్ అంటే ఇక్కడ ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు, ఓ ధృతరాష్ట్ర, ఓ రాజా, రాజన్ సంస్మృత్య నాకు ఇదంతా గుర్తెచ్చుకుంటుంటే, ఏది గుర్తెచ్చుకుంటుంటే? సంస్మృత్య అంటే స్మరణ, సంస్మృత్య, నాకు ఇదంతా గుర్తు చేసుకుంటుంటే, ఏది గుర్తు చేసుకుంటుంటే? సంవాదం ఇమమద్భుతం, ఈ అద్భుతమైన సంభాషణ, ఈ అద్భుతమైన సంవాదము గుర్తు తెచ్చుకుంటూ ఉంటే. ఏ అద్భుతమైన సంవాదము? కేశవార్జునయో పుణ్యం, ఈ కేశవార్జునుల మధ్య జరిగిన ఈ అద్భుతమైన సంవాదము గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంటే నాకు చాలా ఆనందం కలుగుతుంది. రాజన్ సంస్మృత్య సంవాదం ఇమమద్భుతం కేశవార్జునయో పుణ్యం హృష్యామి చ ముహుర్ముహు. హృష్యామి అంటే ఆనందం, ముహుర్ముహు అంటే మాటికి అగైన్ అండ్ అగైన్, పదే. సో అంటే సంజయుడు ఎంత అయితే గుర్తు చేసుకుంటున్నాడో ఈ సంవాదాన్ని, అంత ఆనందం కలుగుతుంది. ఈ శ్లోకాలన్నీ మనం కూడా ఇప్పుడు 700 శ్లోకాలు ఉన్నాయి. 700 శ్లోకాలు దాంట్లో 574 శ్లోకాలు కృష్ణుడు చెప్పినవి ఉన్నాయి, మిగతావి అర్జునుడు, ధృతరాష్ట్ర, సంజయుడు చెప్పినవి ఉన్నాయి. ఈ 574 శ్లోకాల్ని మనము గుర్తెచ్చుకుంటా ఉంటే మనకి ఆనందం కలుగుతుంది. పదే గుర్తెచ్చుకుంటూ ఉంటే, ముహుర్ముహు పదే గుర్తెచ్చుకుంటూ ఉంటే మనకు ఆనందం కలుగుతుంది. సో స్మరణ అంటే ఇది ఇంకొక ప్రాక్టికల్ అప్లికేషన్ ఏంటంటే, ఇందాక మనం చెప్పుకున్న ప్రాక్టికల్ అప్లికేషన్ ఏంటి? కృష్ణ కథ మీరు ఏదన్నా విని లేకపోతే చదివి ఇంకొకరితో చర్చించండి, అది స్మరణ. ఇక్కడ సంజయుడు చెప్పే స్మరణ ఏంటి? ఈ సంవాదాన్ని గుర్తెచ్చుకోండి, ఈ కేశవార్జునుల మధ్య జరిగిన సంవాదాన్ని గుర్తెచ్చుకుంటూ ఉంటే మీకు ఆనందం కలుగుతుంది. ఎన్నిసార్లు తలుచుకుంటే అంత ఆనందం కలుగుతుంది. కేశవార్జునయో పుణ్యం హృష్యామి చ ముహుర్ముహు. అది 66వ శ్లోకం. 67వ శ్లోకం తచ్చ సంస్మృత్య రూపం అత్యద్భుతం హరేర్ విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ ముహుర్ముహు. ఇక్కడ ఏమంటున్నాడు సంజయుడు? రూపం, నాకు కృష్ణుడి రూపం పదే గుర్తెచ్చుకుంటూ ఉంటే నా ఆనందం రెట్టింపు అవుతుంది. కృష్ణుడి రూపాలు ఏమేమి ఉన్నాయి భగవద్గీతలో? యూనివర్సల్ ఫాము, తర్వాత చతుర్భుజ ఫాము, తర్వాత శ్యామసుందర ఫామ్, 2-handed శ్యామసుందర ఫామ్, 3 రకాల రూపాలు ఉన్నాయి. ఇవన్నీ సంజయుడు తెచ్చుకుంటా ఉంటే ఎన్నిసార్లు గుర్తెచ్చుకుంటే అంత ఆనందం రెట్టింపు అవుతుంది. తచ్చ సంస్మృత్య రూపం అత్యద్భుతం హరేర్ విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ ముహుర్ముహు. తర్వాత యాక్చువల్లీ ఈ శ్లోకాల్లో సంజయుడు ఏమంటాడంటే, నాకు ఈ సంవాదం గుర్తెచ్చుకుంటూ ఉంటే రోమాలు నిక్కబడుచుకుంటున్నాయి, మై హెయిర్ ఈజ్ స్టాండింగ్ ఆన్ మై ఎండ్.
అర్జునుడు కూడా ఫస్ట్ చాప్టర్లో ఇదే మాట అన్నాడు, నా శరీరం మీద ఉన్న రోమాలు నిక్కబడుచుకుంటున్నాయని. ఎందుకన్నాడు? భయంతో, కన్ఫ్యూజన్ తోటి, డైలమా, యుద్ధం చేయాలా వద్దా. భీష్ముడు ద్రోణాచార్యుని చూసి భయం వేసి ఆ కంపాషన్ తోటి, హృదయ దౌర్బల్యంతో యుద్ధం చేయలేక రకరకాల లక్షణాలు, అంటే శరీరం వణుకుతుంది, గాత్రం పడిపోతుంది, ఆ గాంధీవం జారిపోతుంది చేతిలోంచి, ఇలాంటి లక్షణాలన్నీ వచ్చి దాంట్లో ఒకటి రోమాలు నిక్కపరుచుకున్నాయి. కానీ ఇక్కడ సంజయుడికి రోమాలు ఎందుకు నిక్కపరుచుకున్నాయి? ఈ సంవాదం అంతా గుర్తెచ్చుకుంటూ ఉంటే అద్భుతంగా అనిపించి రోమాలు నిక్కపరుచుకుంటున్నాయి. ఎక్స్టసీ అనేది రోమాలు నిక్కపరుచుకుంటుంది. సో భయం కలిగినా లేకపోతే ఎక్స్టసీ కలిగినా కూడా రోమాలు నిక్కపరుచుకుంటాయి. అంటే థ్రిల్ అన్నమాట. ఇప్పుడు మీరు ఈ శ్లోకాల్లో ప్రభుపాద కామెంటరీ చూస్తే, ప్రభుపాద సంభాషణ చూస్తే, ప్రభుపాద ఏం చెప్తారంటే, సంజయ వాజ్ ఎక్స్పీరియన్సింగ్ థ్రిల్. తెలుగులో వికాసం. సంజయుడు ఈ సంవాదం గుర్తెచ్చుకుంటున్న ప్రతిసారి అద్భుతమైన వికాసాన్ని పొందాడు అని రాస్తారు ప్రభుపాద. వికాసం అంటే మనకి అంత ఈజీగా అర్థం కాదు. వికాసం అంటే ఏంటది? రకరకాల అర్థం చేసుకోవచ్చు. అజ్ఞానం నుంచి వికాసం పొందడము అలా అర్థం చేసుకోవచ్చు. కానీ కరెక్ట్గా అర్థం చేసుకోవాలంటే ఇంగ్లీష్లో థ్రిల్ అనే వర్డ్ అయితే కరెక్ట్గా అర్థమవుతుంది మనకి. థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అదే కావాలి. ఇప్పుడు ప్రపంచంలో అందరికీ సినిమాలు చూసినా, లేకపోతే అమ్యూజ్మెంట్ పార్క్స్కి వెళ్ళినా కూడా, లేకపోతే ఏదన్నా వెకేషన్కి వెళ్ళినా కూడా, ఇవన్నీ ఎందుకు చేస్తాం మనం? థ్రిల్ కావాలి మనకి. కొత్త బట్టలు కొనుక్కున్నా, నగలు కొనుక్కున్నా, కొత్త కారు కొనుక్కున్నా, ఇవన్నీ మనకి థ్రిల్ అనమాట. థ్రిల్ ఇస్తాయి ఇవన్నీ. కొన్ని రోజులు ఇస్తాయి థ్రిల్. 1 సంవత్సరం 2 సంవత్సరాలు థ్రిల్ ఇస్తాయి. తర్వాత బాధపడతాయి. మళ్ళీ థ్రిల్ రావాలంటే ఇంకా కావాలి. కానీ ఏమీ అవసరం లేదు. రూపాయి ఖర్చు లేకుండా థ్రిల్ రావాలంటే ఇంట్లోనే కూర్చొని ఈ 574 శ్లోకాలు చదువుకున్న ప్రతిసారి మీకు ఒక నగలు కొనుక్కున్నట్టే, ఒక కాసుల పేరు కొనుక్కున్నట్టే, 7 వారాల నగలు కొనుక్కున్నట్టే, లేకపోతే ఒక ఎర్టిగా కియా కారు కొనుక్కున్నట్టే, టెస్లా కారు కొనుక్కున్నట్టే ఇవన్నీ జరుగుతాయి. ఇంత థ్రిల్ ఉంటుంది మీకు. వీటి మించిన థ్రిల్ ఉంటుంది మీకు. అది ఒక ప్రాక్టీస్. అదేంటంటే ఒక ఆర్ట్. ఈ శ్లోకాల్ని ఒక్కొక్క శ్లోకం తీసుకొని దాని మీద మెడిటేట్ చేయండి మీరు. 1 వారము, 1 రోజు, 10 రోజులు, 1 నెల మెడిటేట్ చేయండి. ఎక్కువ శ్లోకాలు చేయగలిగితే మంచిది. చేయలేకపోతే 1 శ్లోకం తీసుకోండి చాలు. మన్మనాభవ మద్భక్తో ప్రతి పదము అర్థం తెలుసుకోండి. దాంట్లో ప్రభుపాద ఏం చెప్పారు మొత్తం ఎలా అంటే మీ మైండ్లో ఉండాలి. నిద్రలో ఇలా కుదిపినా కూడా మన్మనాభవ మద్భక్తో అనాలి. ఎవరైనా ఫోన్ చేసినా కూడా మన్మనాభవ మద్భక్తో అనాలి. ఏదన్నా సడన్గా మీరు కార్ నడుపుతున్నారు, మీ ముందు ఏదన్నా ఇంకో వెహికల్ వచ్చి మీరు కార్ సడన్ బ్రేక్ వేస్తే మన్మనాభవ మద్భక్తో అనాలి. అలా మీ నరనరాలు జీర్ణించుకోవాలి అది. సో అప్పుడు మీకు సంజయుడు ఏదైతే ఎక్స్పీరియన్స్ చేశాడో ఆ అనుభూతి కలుగుతుంది మనకి. ఓకే, ఆ థ్రిల్ అనేది అప్పుడు వస్తుంది మీకు. అర్థం కాకపోతే ఏది ఉండదు, థ్రిల్ ఏమి ఉండదు. ఓకే, ఏదైనా శ్లోకము, ఇప్పుడు జ్యోతి మాతాకి మంచి ముకుందమాల స్తోత్రాలు అంటే చాలా ఇష్టం ఆమెకి. అట్లా ముకుందమాల స్తోత్రాలు, అన్నమాచార్య కీర్తనలు. అన్నమాచార్య కీర్తన మీరు చదవండి, ఇంకేం అవసరం లేదు అసలు. అన్నీ పక్కన పెట్టండి. మనం చిన్నప్పటి నుంచి ఇవి చూస్తూ పెరిగాం కాబట్టి అవే తీసుకోండి చాలు. హరే కృష్ణ మహామంత్ర, అన్నమాచార్య కీర్తనలు చాలు ఈ జీవితానికి, థ్రిల్ రావడానికి. ఇంకేం అవసరం లేదు. భక్తి వినోద్ ఠాకూర్ కీర్తనలు ఇవన్నీ కొంచెం కష్టంగా ఉంటే అన్నీ పక్కన పెట్టండి. ఇది ఒక్కటి చాలు మీకు. సో అదొకటి. తర్వాత స్మరణ. సో ఇప్పటివరకు మన స్మరణ గురించి ఏమేం టాపిక్స్ మాట్లాడుకున్నాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మరణ అంటే ఏమిటి, స్మరణకు సంబంధించిన విషయాలు ఏంటి అంటే, స్మరణ అంటే రిమెంబరెన్స్. స్మరణకు సంబంధించిన విషయాలు ఏంటంటే కృష్ణ నామస్మరణ, రూపస్మరణ, గుణస్మరణ, లీలాస్మరణ, పరివార స్మరణ. 2 విషయాలు. 3వ విషయం స్మరణ గురించి శాస్త్రాల్లో ఎక్కడెక్కడ చెప్పారు. 4వ విషయం.
తర్వాత స్మరణ అనేది ప్రాక్టికల్గా ఎలా చేయాలి అది చేసాం మనం. ఇంకా ఓకే, ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే స్మరణ అనేది రకరకాల భక్తులు, రకరకాల వైష్ణవులు, రకరకాల భక్తులు, శుద్ధ భక్తులు ఎలా ప్రాక్టీస్ చేశారు స్మరణ అనేది, కృష్ణ స్మరణ అనేది ఎలా ప్రాక్టీస్ చేశారు అది తెలుసుకుందాం ఇప్పుడు. ఓకే, ఇప్పుడు 8th చాప్టర్లో ఇందాక శ్లోకం చెప్తున్నాం, తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర యుధ్యచ. అనుస్మరణ అంటే, స్మరణ అంటే రిమెంబరెన్స్, అనుస్మరణ అంటే అను అంటే అను అంటే రకరకాల అర్థాలు. ఒకటి మీరు చెప్పింది కరెక్ట్, రిపీటెడ్ హియరింగ్. ఓకే, రిపీటెడ్ స్మరణ. ఇంకొకటి అనుదినం అంటే నిరంతరం అని వస్తుంది. ఓకే, అణు అంటే సూక్ష్మమైంది. అప్పుడు ఇది అను, లేడీస్కి పేర్లు ఉంటాయి, అను అనేది. అనూస్ బ్యూటీ పార్లర్. అను. రామ అనుజ అనే పేరు ఎలా వచ్చింది? ఏంటది? ఫాలోవర్. వెరీ గుడ్. ఈ పేరు రాజు. ఎస్, ఫాలోవర్. అను అంటే ఫాలోయింగ్ ద ఫుట్ స్టెప్స్. రామ అనుజ అనే ఎవరికి పేరు? లక్ష్మణుడికి పేరు. రామానుజాచార్యుల పేరు కూడా అదే. రామానుజాచార్యులు ఎవరు? లక్ష్మణుడి అవతారమే. ఓకే, సో లక్ష్మణుడు రాముడి అడుగుజాడల్లో నడిచేవాడు, అందుకే లక్ష్మణుడి పేరేంటి? రామానుజ. అను అంటే ఫాలోయింగ్. ఓకే, అనుసరించడము. అక్కడి నుంచి వచ్చిన పదం అను. సో 8th చాప్టర్లో కృష్ణుడు తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర యుధ్యచ. అనుస్మరణ అని ఎందుకు అన్నాడంటే, నువ్వు స్మరణ చేయి. ఎలా స్మరణ చేయాలంటే, నా శుద్ధ భక్తులు, వేరే భక్తులు ఎలా అయితే స్మరణ చేశారో అలా స్మరణ చేయి. వాళ్ళు ఎలా స్మరణ చేశారో తెలుసుకొని వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తూ నువ్వు కూడా అలాగ స్మరణ చేయి. సో దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఓకే, ముకుందమాల స్తోత్రంలో సో అలా ఎందుకు చేయాలంటే, అనుస్మరణ ఎందుకు చేయాలంటే, ఇప్పుడు మనకు స్మరణ అంటే మనకి తెలీదు, హౌ టు పార్ట్ మనకు తెలీదు. స్మరణ అనేది తెలుసు, వాట్ టు డూ అనేది తెలుసు, కానీ హౌ టు డూ అనేది తెలియదు మనకి. ఆ స్మరణ ఎలా చేయాలి అనేది తెలియదు మనకి. సరే, కృష్ణ నామస్మరణ, కృష్ణ రూపస్మరణ, లీలాస్మరణ, గుణస్మరణ, పరివార స్మరణ, ఇవన్నీ ఉన్నాయి, కానీ ఎలా చేయాలి దానికి రెసిపీ కావాలి కదా మనకి. ఆ రెసిపీ ఏంటంటే వేరే భక్తుల నుంచి చేసి, ఇప్పుడు ఎవరికన్నా గులాబ్ జామున్ చేయాలి తెలీదు, ఏం చేస్తారు? రెసిపీ, ఇంకొకరు చేసింది రెసిపీ చూసి దాన్ని ఎగ్జాక్ట్గా ఫాలో అవుతారు. అదే అనుస్మరణ. ఇప్పుడు వేరే భక్తుల నుంచి నేర్చుకొని మనం అలా స్మరణ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, కృష్ణ నామస్మరణ అంటే కృష్ణుడి యొక్క రకరకాల నామాల్ని గుర్తు తెచ్చుకోవడం. మనం రకరకాల నామాల్ని గుర్తు తెచ్చుకోవడం. ముకుందమాల స్తోత్రంలో కులశేఖర ఆళ్వారు ఒక బ్యూటిఫుల్ శ్లోకం చెప్పగలరా జ్యోతిమాత? హరే కృష్ణ, హరే కృష్ణ. అది కాదు. హే గోపాలక హే కృపా జలనిదే, హే సింధు కన్యాపతే, హే కంసాంతక హే గజేంద్ర కరుణా పారీణ హే మాధవా, హే రామానుజ హే జగత్రయ గురో, హే పుండరీకాక్ష మాం, హే గోపీ జననాథ పాలయ పరాం, జానామి నత్వం వినా. ఇది ఒక రెసిపీ. దేనికి రెసిపీ? కృష్ణ నామస్మరణకి ఒక రెసిపీ. కృష్ణుడి రకరకాల నామాలు ఎలా ఎలా పలకాలి. ఇప్పుడు కృష్ణ అష్టోత్తర శతనామావళి, లేకపోతే విష్ణు సహస్రనామము, ఇవన్నీ కూడా రెసిపీసే. ఇవన్నీ కూడా రెసిపీస్ కృష్ణ నామస్మరణకి. అలాగే ఇప్పుడు కులశేఖర ఆళ్వారు ఏం చెప్పారు ముకుందమాల స్తోత్రంలో? హే గోపాలక,
హే కృపాజలనిదే, హే కంసాంతక, హే గజేంద్ర కరుణ పారీణ, హే మాధవ, హే రామానుజ, హే జగత్రయ గురో, హే పుండరీకాక్ష. ఇవన్నీ కృష్ణుడి నామాలే కదా. సో అలాగా ఇప్పుడు మీరు దర్శనానికి వెళ్ళారనుకోండి టెంపుల్లో, ఊరికే టెంపుల్లో విగ్రహాల ముందు నిలబడి దండం పెట్టుకునే బదులు ఈ కృష్ణ నామస్మరణ చేయండి. అష్టోత్తర శతనామావళి ప్రతిసారి చేయాలంటే అవ్వదు, టైం ఉండదు, అంత టైం ఉండదు. జస్ట్ ఈ ఒక నిమిషంలో ఇది అయిపోతుంది. హే గోపాలక హే కృపాజలనిదే. ఓకే, సో ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం అందరూ. నేను చెప్తాను ఒక లైన్, మీరు రిపీట్ చేయండి. హే గోపాలక హే కృపాజలనిదే, హే సింధు కన్యాపతే, హే కంసాంతక హే గజేంద్ర కరుణా, పారీణ హే మాధవ, హే రామానుజ హే జగత్రయ గురో, హే పుండరీకాక్ష మాం, హే గోపీజననాథ పాలయ పరాం, జానామి నత్వం వినా. సింపుల్. మీరు చెప్తారా? మీరు చెప్పండి ఒక్కొక్క లైన్, మేము రిపీట్ చేస్తాం. హే గోపాలక హే కృపాజలనిదే, హే గోపాలక హే కృపాజలనిదే, హే సింధు కన్యాపతే, హే సింధు కన్యాపతే, హే కంసాంతక హే గజేంద్ర కరుణా పారీణ, హే కంసాంతక హే గజేంద్ర కరుణ హే మాధవ, పారీణ హే మాధవ, హే రామానుజ హే జగత్రయ గురో, హే రామానుజ హే జగత్రయ గురు, హే పుండరీకాక్ష, హే పుండరీకాక్ష మాం, హే పుండరీకాక్ష మాం, హే గోపీజననాథ హే గోపీజననాథ పాలయ పరాం, పాలయ పరాం, జానామి నత్వం వినా. ఓకే, యాక్చువల్గా కృష్ణుడి పేరు డైరెక్ట్గా అన్నదానికంటే కృష్ణుడికి సంబంధించిన పరివార పేర్లతోటి కృష్ణుని తలుచుకుంటే ఇంకెక్కువ ఆనంద పొందుతాడు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ శ్లోకంలో ఏముంది మనకి? హే సింధు కన్యాపతే అంటే ఏంటి? సింధు కన్యాపతి అంటే లక్ష్మీపతి. సింధు అంటే సముద్రం, క్షీరసాగర సముద్రంలో నుంచి వచ్చింది లక్ష్మీదేవి. క్షీరసాగర ఆ శ్లోకం ఉంది కదా, ఏంటది? లక్ష్మీ క్షీర సముద్ర, లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయ. యా, సో లక్ష్మీదేవి. సింధు కన్యాపతి అంటే లక్ష్మీదేవి, విష్ణుదేవుడు. సో ఓ విష్ణు అన్నదానికంటే ఓ లక్ష్మీపతి అంటే ఆ విష్ణువు ఎక్కువ ఆనందం పొందుతాడు. తన పేరు తలుచుకున్న దానికంటే తనకు సంబంధించిన వాళ్ళతో జోడిస్తూ తన పేరు తలుచుకుంటే ఇంకెక్కువ ఆనందం పొందుతాడు. అది. సో కృష్ణుడి పేరు తలుచుకున్నప్పుడు ఒక్కొక్కసారి కృష్ణుడు వినొచ్చు, వినకపోవచ్చు, కృష్ణుడు పలకొచ్చు, పలకపోవచ్చు. కానీ యశోద కృష్ణ అన్నాం అనుకోండి, ఎక్కడున్నా కానీ పలుకుతాడు, అటెన్షన్ వస్తుంది. ఓ ఎవరో మా అమ్మ పేరు తలుచుకుంటున్నారు అని వెంటనే అటెన్షన్ వస్తుంది, ఫుల్ అటెన్షన్. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు ఎవరైనా మన పేరు ఎవరైనా తలుచుకుంటే, మన పేరు అని చెప్పినా కూడా తలుచుకున్నాడు ఒక్కొక్కసారి పలకం. అలా కాకుండా మన అమ్మాయి పేరు, ఇప్పుడు నీ పేరేంటమ్మా? ఆరాధ్య. బ్యూటిఫుల్ నేమ్. మీ పేరు? సరిత అంటే ఎవరన్నా ఒకసారి పిలిస్తే పలుకుతుంది, లేదు చెప్పలేము, అటెన్షన్ ఉంటుంది, ఉండదు. కానీ ఆరాధ్య ఏమంటారు? తనయ కాదు. ఓ మదర్ ఆఫ్ ఆరాధ్య అన్నాం అనుకోండి, అప్పుడు ఈజీగా అటెన్షన్ పే చేస్తుంది. ఓ ఎవరో మా అమ్మాయి పేరు తలుచుకుంటున్నారు ఆరాధ్య అని ఆ అటెన్షన్ ఎక్కువ ఉంటుంది. తన పేరు కంటే
ఆరాధ్య పేరు ఎక్కువ వినపడుతుంది, ఎక్కువ అటెన్షన్ ఉంటుంది, ఎక్కువ ప్రేమ ఉంటుంది అక్కడ, వెంటనే పలుకుతుంది, అటెన్షన్, ఫుల్ అటెన్షన్ అట్లా. సో కృష్ణుడు కూడా అంతే, తన పేరు తలుచుకున్న దానికన్నా తన పరివారులకు సంబంధించిన గోపి, ఇంకోటి గజేంద్ర కరుణ, గజేంద్రుడి పట్ల కరుణ చూపించిన వాడు విష్ణుదేవుడు. డైరెక్ట్గా విష్ణుడు అనడానికంటే తన భక్తులకు సంబంధించి తన పేరు జోడిస్తే ఇంకా ఆనందం ఉంటుంది. తన పరివారము లేకపోతే తన భక్తులకు సంబంధించి తన పేరు తలుచుకుంటే ఇంకా ఎక్కువ ఆనందం. గజేంద్ర కరుణ అదొక పేరు, కృష్ణుడి పేరు అది. సో సో ఇదొక రెసిపీ. ఏంటి రెసిపీ ఇది? అనుస్మరణ. అనుస్మరణ, అనుస్మరణలో ఫస్ట్ పార్ట్ నామస్మరణ. నామస్మరణ ఎలా చేయాలి? వేరే ఆచార్యులు ఎలా చేశారు, కులశేఖర ఆళ్వారు ఎలా చేశాడో అలాగా. ఇంకేమైనా ఎగ్జాంపుల్ చెప్పగలరా ఇలాంటివి? కృష్ణ నామస్మరణ గురించి, అనుస్మరణ, వేరే ఆచార్యులు చేసిన నామస్మరణ, రకరకాల నామస్మరణ, నామస్తుతి ఇంకెక్కడైనా ఉందా చెప్పగలరా? ప్రహ్లాద్ మహారాజ్ చెప్పగలరా? ఏమైనా పేర్లు చెప్పగలరా? శ్లోకం అని చెప్పగలరా? ఓకే. నారదముని. ఓకే. లేకపోతే తెలుగులో చెప్పండి ఏమన్నా. అన్నమాచార్య కీర్తనలు సినిమాల్లో విన్నాయి కానీ ఏంటది? కుంతి మహారాణి ప్రేయర్స్ చెప్పండి. వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు ఒక్కొక్క లైన్ చెప్పండి, మేము రిపీట్ చేస్తాం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపాకుమారాయ గోవిందాయ నమో నమః. నమో పంకజనాభాయ నమో పంకజమాలినే నమో పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రే. ఎస్, వండర్ఫుల్. చూడండి ఎంత అద్భుతంగా ఉంది. అసలు తలుచుకుంటే మనకే ఆనందం వేస్తుంది. ఇంకా కృష్ణుడికి ఇంకెంత ఆనందం వేయాలి. దీనిలో చెప్పిన విషయాలన్నీ మనకు అంత పెద్ద తెలీదు. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ, దేవకీ నందనాయ, యశోదనందన, ఇలాంటి పేర్లు చెప్తే కృష్ణుడు తప్పకుండా పలుకుతాడు. కృష్ణ అంటే పలకొచ్చు, పలకపోవచ్చు. గోవింద, ఇప్పుడు ద్రౌపది వస్త్రాపహరణం జరిగేటప్పుడు కృష్ణుడు ఎప్పుడు పలికాడు? గోవింద అన్నప్పుడు అప్పుడు వచ్చాడు. గోవింద అనేది ఏంటి? డైరెక్ట్ కృష్ణుడికి సంబంధించిన పేరు. అది గోవులకు సంబంధించిన పేరు. గోవింద అంటే అర్థం ఏంటి? గోవులకు ఆనందాన్ని కలిగించేవాడు కాబట్టి గోవిందుడు. కాబట్టి ఎవరో నా గోవులను తలుచుకుంటున్నారు అని వచ్చాడు అప్పుడు. ఎస్, లేకుండా. ఎందుకంటే ట్రిక్ అది, ట్రిక్ అదే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరేంటి? ప్రభు కృష్ణదాస్. ప్రభు కృష్ణదాస్ ప్రభు ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ కలెక్టర్ ఇంటికి వెళ్ళాడు అనుకోండి. వరంగల్ కలెక్టర్ ఇంటికి వెళ్ళి సపోజ్ ఉదాహరణకి ఆయన గవర్నమెంట్ ఆఫీస్లో జాబ్ చేస్తున్నాడు. ఒక ఫైల్ తీసుకెళ్ళాడు సంతకం కోసం. ఇంటికి వెళ్తే ఆ కలెక్టర్ చూసి ఏమంటాడు? ఏంటి నీకు పని లేదా, ఇక్కడికి వచ్చావేంటి, ఆఫీస్కి తీసుకెళ్ళి ఫైలు నన్ను డిస్టర్బ్ చేస్తావు ఇలాగా అని కోపం వస్తుంది. తిట్టి పడేస్తాడు, ఆ ఫైల్ విసిరేస్తాడు. అలా కాకుండా ఒక చాక్లెట్ డబ్బా తీసుకొచ్చాడు అనుకోండి. చాక్లెట్ డబ్బా తీసుకొచ్చి సపోజ్ ఆరాధ్య వాళ్ళ నాన్న కలెక్టర్ అనుకోండి. సార్, ఇది మీ అమ్మాయి తీసుకొచ్చాను, నేను ఆరాధ్యకి తీసుకొచ్చాను, ఇవ్వండి ఈ స్వీట్ బాక్స్, ఈ చాక్లెట్ బాక్స్ ఆరాధ్యకి ఇవ్వండి, ఈ బిస్కెట్ ప్యాకెట్ ఆరాధ్యకి ఇవ్వండి అని తర్వాత ఫైల్ ముందు పెట్టామనుకోండి.
ఫైల్ తీసుకొచ్చావా, కూర్చో కూర్చో ఇక్కడ కూర్చో. చైర్ కావాలా నీకు, వాటర్ కావాలా, కూల్ డ్రింక్ కావాలా, ఏం కావాలి నీకు, అన్ని రకాల మర్యాదలు చేసి చెప్పు ఎక్కడ పెట్టాలి, సంతకం పెట్టు అని పెట్టేస్తాడు వెంటనే. ఎందుకు? ఆరాధ్య కోసం. ఆరాధ్యని అంత ఆరాధిస్తున్నాడు వాళ్ళ నాన్న. అలాగే కృష్ణుడు కూడా తన మీద ప్రేమ కంటే తనకు సంబంధించిన వాళ్ళ ప్రేమ మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది. మనం అలా తలుచుకున్నప్పుడు కృష్ణుడిని ఇంకెక్కువ ఆనందపడతాడు. సో మన స్మరణ కూడా అలాగే ఉండాలి ఎప్పుడు. ఓకే, లీలా స్మరణ, గుణస్మరణ, ఇవన్నీ అలాగే ఉండాలి. అందుకే దామోదర అష్టకంలో చూస్తే సత్యవ్రత ముని ఏం చేశాడంటే, నలకువేరుల్ని ఎలాగైతే కృష్ణుడు బంధ విముక్తులు చేశాడో ఆ లీల గురించి చెప్తూ నాకు ఆత్మ సాక్షాత్కారం ఇవ్వు అని అడిగాడు. డైరెక్ట్గా అడగకుండా ఆ లీల గురించి, ఆ లీలా స్మరణ చేస్తూ ఒక వరం అడిగాడు. అప్పుడు కృష్ణుడు ఆనందం పొందుతాడు. అలాగా ఏం చేసినా కూడా నామస్మరణ, లీలాస్మరణ, గుణస్మరణ ఏం చేసినా కూడా ఏముండాలి? అనుస్మరణ ఉండాలి. మన వేరే ఆచార్యులు ఎలాగైతే ఈ స్మరణ చేశారో వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తూ స్మరణ చేయాలి మనం. ఇందాక మనం సంజయుడి గురించి చెప్పుకున్నాం, అది కూడా అనుస్మరణ. సంజయుడు కూడా ఆచార్యుడే మనకి. సంజయుడు భక్తుడు, కృష్ణ భక్తుడు, మనకు ఆచార్యుడు లాంటి వాడు. సంజయుడు ఎలాగైతే ప్రతి శ్లోకాన్ని పదే పదే తలుచుకుంటుంటే ఆనందం రెట్టింపు అవుతుందో అలాగా మనం చేయాలి. ఇప్పుడు మనకు ఆ రెసిపీ లేదనుకోండి, ఏం చేయాలో తెలియదు మనకి. స్మరణ ఎలా చేయాలో తెలియదు. ఊరికే విగ్రహాల ముందు నిలబడతాము, ఓబేసెన్సెస్ పే చేస్తాము, సాష్టాంగ నమస్కారం చేస్తాము, వచ్చేస్తాం. కృష్ణుడు ఆనందపడడు దానికి. కృష్ణుడి ముందు వెళ్ళి ఎప్పుడైతే ఇందాక మాతా చెప్పినట్టుగా కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ అన్నాడంటే అసలు ఎంత ఆనందపడిపోతాడు. సింపుల్, ఈ శ్లోకం సింపుల్. ఒక 10 సార్లు మీరు చేస్తే అదే వచ్చేస్తుంది. ఓకే, కుంతి మహారాణి గురించి చెప్పారు కాబట్టి మీరు కుంతీదేవి ఎలా ఈ స్మరణని ఎలా ప్రాక్టీస్ చేసిందో అది కూడా చర్చించుకుందాం. కుంతీదేవి స్మరణ ఎలా ఉంది? వెరీ గుడ్. కుంతి మహారాణి ఏమని ప్రాధేయపడిందంటే కృష్ణుడిని, ఓ కృష్ణ నాకు కష్టాలు ఇవ్వు, కష్టాలు ఇస్తేనే నేను నిన్ను గుర్తుంచుకుంటాను. విపద సంతుత శాశ్వత్ తత్ర తత్ర జగద్గురు, విపద సంతుత శాశ్వత్ తత్ర తత్ర జగద్గురు, భవతో దర్శనం యత్ స్యాత్ అపునర్భవ దర్శనం. భవతో దర్శనం యత్ స్యాత్ అపునర్భవ దర్శనం అంటే నీ దర్శనం కలిగిన వెంటనే మాకు ఈ భవ దర్శనం ఇంకా మళ్ళీ రాదు. ఆ పునర్ అంటే మళ్ళీ రావడం. ఇప్పుడు తిరుపతికి వెళ్ళారనుకోండి మీరు, రిటర్న్లో ఏమొస్తుంది? పునర్దర్శన ప్రాప్తిరస్తు అని అంటుంది. మనకి ఈ భవసాగరం సంబంధించి పునర్దర్శన ప్రాప్తిరస్తు ఉండాలా? ఉండకూడదు. అపునర్ భవదర్శనం. భవదర్శనం అంటే ఈ జన్మ మృత్యు దర్శనాన్ని భవదర్శనం అంటారు. అది వద్దు మనకి. అపునర్భవ దర్శనం ఎప్పుడు వస్తుంది? భవతో దర్శనం అంటే కృష్ణ భగవంతుడి దర్శనం కలిగినప్పుడు మనకి ఈ అపునర్భవ దర్శనం వస్తుంది. అదే కుంతి మహారాణి అదే ప్రాధేయపడింది. విపద సంతుత శాశ్వత్ తత్ర తత్ర జగద్గురు భవతో దర్శనం యత్ స్యాత్ అపునర్భవ దర్శనం. ఓకే, కుంతి మహారాణి ఇంకో శ్లోకంలో చెప్పింది. అంటే ఈ స్మరణ అనేది ఎలా వస్తుంది అనేది మనం లాస్ట్ వీక్ చెప్పుకున్నాం కదా. స్మరణ రావాలంటే శ్రవణం ఉండాలి. మనం వింటే, భగవంతుడి గురించి వింటే ఆ భగవంతుడి స్మరణ వస్తుంది. శృణ్వంతి గాయంతి గృణ్యంత భీక్ష్ణశః స్మరంతి నందంతి తవేహితం జనాః తయేవ పశ్యంత్యచిరేణ తవాకం భవ ప్రవాహో పరమం పాదాంబుజం. కుంతి మహారాణి ఏం చెప్తుంది? ప్రాసెస్ చెప్తుంది. స్మరణ ఎలా పొందొచ్చో ప్రాసెస్. శృణ్వంతి అంటే వినడం వల్ల, గాయంతి పలకడం వల్ల, కీర్తించడం వల్ల,
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు విని, ఇప్పుడు మీ పేరు మర్చిపోయాను నేను, రాధిక మాతాజీ కృష్ణాయ వాసుదేవాయ ఆ శ్లోకం ఫస్ట్ విన్నదనుకోండి, తర్వాత వేరే జ్యోతి మాతాజీ దగ్గరికి వచ్చి పాడింది ఆ శ్లోకం. శృణ్వంతి గాయంతి స్మరంతి, అప్పుడే మనకి స్మరణ వస్తుంది. వినాలి, పాడాలి, స్మరించుకోవాలి. ఇది ప్రాసెస్. శృణ్వంతి గాయంతి స్మరంతి నందంతి. నందంతి అంటే ఆనందపడడం. స్మరించుకుంటా ఉంటే ఆనందం వస్తుంది. ఎలా అయితే సంజయుడికి ఆనందం వచ్చిందో అలా మనకి ఆనందం వస్తుంది. నందంతి 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 అంటే ఆనందం నుంచి వచ్చిన వాడు నందంతి. అందుకే నందోత్సవ్, కృష్ణ జన్మాష్టమి నెక్స్ట్ డేని నందోత్సవం అంటారు. ఓకే, కృష్ణ బర్త్డే సెలబ్రేషన్ని నందోత్సవం. నందంతి, శృణ్వంతి గాయంతి స్మరంతి నందంతి. దిస్ ఈజ్ ద ప్రాసెస్. కృష్ణుడు చెప్పినట్టుగా తుష్యంతి చ రమంతి చ. మన కృష్ణ స్మరణ చేసుకుంటే తృప్తి కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, సంతృప్తి కలుగుతుంది. కుంతి మహారాణి అది చెప్తుంది, శృణ్వంతి గాయంతి స్మరంతి నందంతి. ఓకే, రిపీట్ చేయండి 4 పదాలు. శృణ్వంతి స్మరంతి, శృణ్వంతి గాయంతి స్మరంతి నందంతి. ఓకే, ఇది ప్రాసెస్. తర్వాత నెక్స్ట్ గజేంద్రకు డివోటీ కదా. ఇవన్నీ అనుస్మరణలో భాగం. ఓకే, మీరు అసలు కాంటెక్స్ట్ మర్చిపోతే అనుస్మరణలో భాగం ఇవన్నీ. అనుస్మరణలో మనం సంజయుడి గురించి చర్చించుకున్నాము, కులశేఖర ఆళ్వారు ముకుందమాల స్తోత్రం నుంచి చర్చించుకున్నాము, కుంతి మహారాణి ప్రేయర్స్ చర్చించుకున్నాము, ఇప్పుడు ద్రౌపది గురించి చర్చించుకున్నాము. ఇప్పుడు గజేంద్ర స్తుతి. గజేంద్రుడు ఎలా రక్షించబడ్డాడు? దేనివల్ల రక్షింపబడ్డాడు? స్మరణ వల్ల. ఇప్పుడు గజేంద్రుడికి మొసలికి, గజేంద్రుడు ఏనుగు, మొసలి మధ్యలో ఫైటు. ఎన్ని సంవత్సరాలు జరిగింది ఆ ఫైటు? 1000 సంవత్సరాలు జరిగింది. 1000 సంవత్సరాలు పోరాడాడు గజేంద్రుడు దాని నుంచి బయటపడడానికి. సాధ్యం అవ్వలేదు. ఎప్పుడు సాధ్యమైంది? అలా ఫైట్ చేస్తూ చేస్తూ సడన్గా పోయిన జన్మలో చేసిన భక్తి గుర్తొచ్చింది. ఆ భక్తికి సంబంధించి ఏం చేశాడు గజేంద్రుడు? శృణ్వంతి గాయంతి స్మరంతి, ఈ 3 చేశాడు. ఆ 3 గుర్తొచ్చాయి ఇక్కడ. గుర్తు రావడం వల్ల, ఆ స్మరణ ఉండడం వల్ల, నేను ఒక భక్తుడిని పోయిన జన్మలో, నేను ఈ శ్లోకాలు చెప్పానప్పుడు అని ఆ శ్లోకాలు గుర్తొచ్చాయి. ఆ శ్లోకాలు పఠించడం వల్ల అప్పుడు వచ్చాడు విష్ణు. వెంటనే ఆగలేదు. ఇంకా ఒంటి మీద పీతాంబరం జారిపోతుందా ఏంటి అసలు ఏమి చూసుకోకుండా పరిగెట్టుకుంటూ వచ్చాడు గరుడ వాహనం మీద. అది సో అదొక ఉదాహరణ, అదొక రెసిపీ అనుస్మరణకి. కృష్ణుడి గురించి ఎలా స్మరించుకోవాలనేది ఆచార్యుల నుంచి, భక్తుల నుంచి చూసి నేర్చుకోవడానికి గజేంద్ర స్తుతి, గజేంద్ర స్మరణ, గజేంద్రుడు ఎలా అయితే కృష్ణ స్మరణ చేశాడో అది మనకొక ఇన్స్పిరేషన్. సో గజేంద్ర స్తుతిలో కొన్ని శ్లోకాలు. సో గజేంద్రుడు ఏమంటాడంటే, ఎప్పుడైతే ఈయనకి గుర్తొచ్చేంత వరకు రకరకాల శ్లోకాలు చెప్తాడు. నేను ఎందుకు ఇలా ఈ సిచ్యువేషన్లో ఎందుకు ఇలా పడ్డాను, ఇవన్నీ చెప్తాడు శ్లోకాలు. తర్వాత అంటుంటాడు, ఏకాంతినో యస్య న కాంచనార్థం వాంఛంతి ఏ వై భగవత్ ప్రపన్నా అత్యద్భుతం తచ్చరితం సుమంగళం గాయంత ఆనంద సముద్రమగ్నా. నేను ఈ సముద్రంలో మగ్నమైపోయి ఉన్నాను, దీంట్లో బంధింపబడిపోయి ఉన్నాను. నాకు ఇప్పుడు గుర్తొచ్చింది, పోయిన జన్మలో చేసిన నా భక్తి గుర్తొచ్చింది. గాయంత ఆనంద సముద్రమగ్నా. ఈ సముద్రంలో ఇలా మగ్నమైనప్పుడు నాకు గుర్తొచ్చింది, పాత జన్మలో చేసిన గుర్తొచ్చింది. తమక్షరం బ్రహ్మ పరం పరేశం అవ్యక్తమధ్యాత్మిక యోగ గమ్యం అతీంద్రియం సూక్ష్మమివాతి దూరం
అనంతమాధ్యం పరిపూర్ణమీడే. ఓకే, గజేంద్ర స్తుతి ఎంతమంది విన్నారు, లేకపోతే ఎంతమంది చదివారు, ఎంతమంది కంఠస్థం చేశారు? చేయతండి. విన్నారా? వెరీ గుడ్. తులసి మాతాజీకి అసలు ఇది ఒక రికమెండేషన్ అనమాట. దామోదర మాసంలో ప్రతిరోజు దామోదరాష్టకం చదవాలి. తర్వాత గజేంద్ర స్తుతి ఎవ్రీడే చేయాలి. గజేంద్ర స్తుతి రకరకాల వ్రతాలు ఉంటాయి కదా దామోదర మాసంలో. దాంట్లో ఒక వ్రతం ఏంటంటే గజేంద్ర స్తుతి. ప్రతిరోజు ఆ 4 రోజులు ప్రతిరోజు గజేంద్ర స్తుతి చేయాలి. సో నెక్స్ట్ ఇయర్ అదొకటి పెట్టుకోండి గోలు. సో మనం ఆన్లైన్ క్లాసెస్ అంటున్నారు కదా, సో అవకాశం దొరికితే అలాంటి రోడ్ స్టార్ట్ చేయొచ్చు. మనం అలాంటి రోడ్ స్టార్ట్ చేద్దాం. ఓకే, తప్పకుండా తప్పకుండా. సో ఇంకా స్మరణ గురించి ఇంకొన్ని విషయాలు లాస్ట్లో చెప్పుకుందాం. ఎంత టైం? 12. ఓకే, లేట్గా స్టార్ట్ చేసింది కాబట్టి కొంచెం ఇంకొక 10 నిమిషాలు ముగిద్దాం మనం. భుంజాన ఏవ సదా. సో బ్రహ్మ ప్రేయర్ కదా అది. బ్రహ్మ ప్రేయరు స్మరణ గురించి కాదు అది. బ్రహ్మ ఏమంటున్నాడంటే నేను చేసిన తప్పుల్ని క్షమించు, నేను చేసిన తప్పుల్ని క్షమించు. బ్రహ్మ విమోహన్ లీల తర్వాత బ్రహ్మ ప్రేయర్స్లో వస్తుంది అది. స్మరణ గురించి కాదు అది. తను చేసిన తప్పుల నుంచి క్షమాపణ అడుగుతున్నాడు. ఓకే, తత్తేను కంపం సుసమీక్షమాణం భుంజాన ఏవ ప్రక్తం విపాకం. టాలరేట్ చేయమంటున్నాడు బ్రహ్మ. కృష్ణుడిని చేసిన తప్పుల్ని టాలరేట్ చేయమంటున్నాడు. ఓకే, ఇంకా జడభర్తుడు కూడా కరెక్ట్. సో జడభర్తుడు గొప్ప గొప్ప భక్తుడు. కానీ ఏమైంది, లాస్ట్ స్టేజ్లో భావ స్టేజ్లో ఉన్నాడు. భావ స్టేజ్ అంటే ఇంకా ప్రేమ స్టేజ్ కన్నా ఒక మెట్టు తక్కువ. ఇప్పుడు ఈ భక్తి యోగలో రకరకాల మెట్లు ఉన్నాయి కదా, కింద నుంచి పై వరకు. పై మెట్టు ప్రేమ, ఆ ప్రేమ కన్నా ఒక కింది మెట్టు భావ, అంటే ఇమోషన్స్ అనమాట. కృష్ణుని చూస్తే ఇమోషన్స్ రావాలి మనకి, భావం. ఇప్పుడు సరిత మాతాజీ ఆరాధ్యం చూస్తే అనుకోండి, ఒక భావం వస్తుంది, ఒక ఇమోషన్స్. దుఃఖమైన ఆనందమైన, ఆరాధ్య బాధపడితే తను బాధపడుతుంది, ఆరాధ్య ఆనందపడితే తాను ఆనందపడుతుంది. అలాగా ఒక ఇమోషన్స్ ఉండాలి. ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్తాము, లేకపోతే ఇంట్లో కూడా ఆరతులు అన్నీ చేస్తుంటాము, నైవేద్యాలు చేస్తుంటాము. మనకేమైనా భావం ఉందా? ఇమోషన్స్ ఉన్నాయా? లేవు. ఎమోషన్స్ లేవు. వస్తాయి, మెల్లిమెల్లిగా వస్తాయి, చేస్తూ ఉంటే అదే వస్తుంది. ప్రస్తుతానికైతే లేవు, వస్తాయి, రావాలని కోరుకుందాం. ఓకే, అవయ్యం. యా, అవును. సో ప్రేమ కన్నా ఒక మెట్టు కింద భావ. జడభర్తుడు ఆ స్టేజ్లో ఉన్నాడు. ఆ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా ఏమైంది, ఒక జింక పిల్లని చూసి కరుణతోటి జాలిపడి జింకను తీసుకొచ్చి రోజు పెంచుకుంటూ ఎప్పుడు ఆ జింక గురించే స్మరించుకునేవాడు. సో ఏమైంది, నెక్స్ట్ లైఫ్లో జింకలాగా జన్మ వచ్చింది. కానీ కృష్ణుడు ఇంకో ఛాన్స్ ఇచ్చాడు. ఛాన్స్ ఇచ్చి పాత జన్మలో చేసిన అన్ని గుర్తెచ్చుకొని, ఆ భక్తి గుర్తెచ్చుకొని అప్పుడు కంటిన్యూ చేసి పర్ఫెక్షన్ వచ్చి ఇంకా కృష్ణ ప్రేమ పొందాడు. లాస్ట్ మెట్టుకి చేరుకున్నాడు. ఓకే, సో అదొకటి. మరి ముకుందమాల స్తోత్రాన్ని కూడా కొంచెం చెప్పుకోవాలి కదా మనం. అది అయిపోయింది, లాస్ట్ వీక్ అయిపోయింది. సరసి జనయనే సశంక చక్రే మురభిధిమా విరమస్మ చిత్తరంతుం సుఖతరమపరం న జాతు జానే హరిచరణ స్మరణామృతేన తుల్యం. వెరీ బ్యూటిఫుల్ శ్లోక. దీంట్లో కులశేఖర ఆళ్వార్ ఏమంటాడంటే,
హరిచరణ స్మరణామృతేన తుల్యం. ఈ హరిచరణ అంటే భగవంతుడి పాదపద్మాల అమృతం. హరిచరణ స్మరణామృతం. భగవంతుని పాదపద్మాన్ని స్మరించుకునే అమృతానికంటే మించింది లేదు ఇంకా. దానికి సరి సమానమైనది తుల్యం. హరిచరణ స్మరణామృతేన తుల్యం. భగవంతుని పాదపద్మాల్ని స్మరించుకునే ఆ అమృతానికి సమానమైనది ఇంకేమి లేదు ఇంకా. సరసిజ నయనే సశంక చక్రే. ఫస్ట్ కృష్ణుడిని పొగడాలి కదా. కృష్ణుడి గురించి ఏమన్నా చెప్పాలి అన్నా, లేకపోతే కృష్ణుడి నుంచి వరం కావాలన్నా కానీ, ఓ కృష్ణ నువ్వు ఇంతటోడివి, నువ్వు అంతటోడివి, నీ అంతటి వాడే లేడు, నువ్వు చేయగలిగింది లేనే లేదు అసలు, నువ్వు చేయలేనిది లేనే లేదు అసలు అంటేనే కృష్ణుడు ఫస్ట్ మన అప్లికేషన్ తీసుకుంటాడు. లేకపోతే అప్పటిదాకా అప్లికేషన్ తీసుకోడు. సో సరసిజనయనే సశంక చక్రే. ఓ కృష్ణ నీ కళ్ళు కలువ పువ్వు లాంటివి. సశంక చక్రే అంటే నీకెప్పుడు శంఖ చక్ర గదా పద్మ ఉంటాయి. సరసిజనయనే సశంక చక్రే మురభిధి మాం విరమస్మ చిత్తరంతు. నువ్వు మురా అనే డీమన్ని చంపావు, అందుకే నీకు మురారి అనే పేరు వచ్చింది. మురవిధి మాం విరమస్మ చిత్తరంతు. సుఖతరం అంటే ఇంకా దీనికన్నా ఆనందమైన లేదు. దేనికన్నా ఆనందమైంది? హరిచరణ స్మరణామృతం కన్నా ఆనందమైనది లేదు. సుఖతరం అపరం. అపరం అంటే ఇక దీన్ని మించింది లేదు. దీనికన్నా సుఖవంతమైనది లేదు, దీన్ని మించింది లేదు, దీంతో సరితూగేది లేదు. 3 విషయాలు: సుఖతరం, అపరం, తుల్యం. సుఖతరం, అపరం, తుల్యం. దీనికన్నా మించింది లేదు, దీనికన్నా సంతోషమైంది లేదు, దీంతో సమానమైంది లేదు. దేంతోటి? హరిచరణ స్మరణామృతం. హరిచరణ స్మరణామృతం. సో ఇలాంటివి వింటే మనకు కొంచెం ఇన్స్పిరేషన్ కలుగుతుంది. లేకపోతే ఏంటి దానివల్ల బెనిఫిట్ ఏంటి, స్మరణ చేసుకుంటే నాకేంటి అన్న బెనిఫిట్. హే గోపాలక, హే కృపాజలనిధి అంటే నాకేమొస్తుంది, కృష్ణాయ వాసుదేవాయ అంటే నాకేమొస్తుంది? ఏమొస్తుందంటే ఇది అమితమైన ఆనందం వస్తుంది, అమృతం దాగినంత ఫీలింగ్ వస్తుంది. హరిచరణ స్మరణామృతేన తుల్యం. అలాంటివి. ఇంకా నాహం వందే తవ చరణయోర్ద్వంద్వమద్వంద్వహేతో కుంభీపాకం గురుమపి హరే నారకం నాపనేతుం రమ్యా రామా మృదుతనులతానందనేనాపిరంతుం భావే భావే హృదయ భవనే భావయేయం భవంతుం. సో ఏమంటున్నాడు కులశేఖరాల్ వారు? జన్మ జన్మలకి నీ స్మరణే నా హృదయంలో ఉండేటట్టు చూడు. భావే భావే హృదయ భవనే. హృదయ భవన అంటే ఈ హృదయం అనే మందిరంలో, హృదయ మందిరంలో ఎల్లప్పుడూ నీ స్మరణ ఉండేలాగా చూడు. నీ పాద పద్మాలకి సంబంధించిన స్మరణే ఉండేలా చూడు. భావే భావే హృదయ భవనే. హృదయ భవనం, హృదయ మందిరం. హృదయ మందిరం అంటే మనకి ఇంకేమైనా గుర్తొస్తుందా? ఒక కీర్తన గుర్తు రావాలి మనకి. ఇస్కాన్ కీర్తన గుర్తు రావాలి. మమ మన మందిరే రహో నిషీదీన్ కృష్ణ మురారి, శ్రీకృష్ణ మురారి. ఓకే, ఇది పాడదాం ఒకసారి. తెలుగులో కూడా ఉంది ఇది. అంటే లిరిక్స్ తెలుగులో వచ్చాయి అంటున్నారా? యా, దానికి మూలం అది తెలుగు రూపం. ఓకే, ఒకసారి ఇది పాడదాం అందరం. మమ మన మందిరే రహో నిషీదీన్ కృష్ణ మురారి, శ్రీకృష్ణ మురారి.
చాలా ఉంది శ్లోకము. సో కృష్ణుని తలుచుకుంటా ఉంటే మనం మనసు అనే మందిరంలో కృష్ణుని తలుచుకుంటా ఉంటే ఎలా తలుచుకోవాలి? రాత్రి పగలు, రాహో నిశి దీన్. రాహో అంటే ఉండడం, మన మనసులో ఉండడం. నిశి అంటే నైట్ టైం, దీన్ అంటే డే టైం. రాహో నిశి దీన్. కృష్ణ స్మరణ ఎప్పుడు మన మనస్సు అనే మందిరంలో ఉండాలి. ఓకే. రామరక్షా స్తోత్రం ఎవరైనా చదివారా? విన్నారా? సో ప్రభుజీ లాస్ట్ వీక్ నాతో క్లాస్ ఎంతో టెంపుల్లో మాట్లాడుతూ ఏదో చిన్న ఐ సర్జరీ ప్లాన్ చేస్తున్నాం ప్రభు, కానీ నాకు భయం ఇస్తుంది అని అంటే చెప్పాను. నేను కొన్ని సొల్యూషన్స్ చెప్పాను. ఒకటి, రోజు నువ్వు రామరక్షా స్తోత్రం చదువు విను, నరసింహ కవచ చదువు విను, నరసింహ ప్రేయర్స్ చదువు విను, ఇవి నీకు ఆ భయాన్ని పోగొడతాయి అని చెప్పాను. ఆ రోజు నుంచి రోజు రామరక్షా స్తోత్రం చదువుతున్నాడు, వింటున్నాడు, నాకు ఫోన్ చేసి చెప్తున్నాడు, మెసేజ్లో పెడుతున్నాడు. ఆయనకన్నా నాకు ఎక్కువ ఆనందంగా ఉంది. సో రామరక్షా స్తోత్రంలో కొన్ని శ్లోకాలు ఉన్నాయి. ఏమున్నాయి రామరక్షా స్తోత్రంలో? స్మరణకు సంబంధించి మన అవయవాలకు కూడా రక్షణ కల్పించమనే విధంగా దాంట్లో శిరోమి రాఘవ పాతు పారం దశరథాత్మజం కౌశల్య దశపాతు విశ్వామిత్ర ప్రియశక్తి అంటే ఇక్కడ విశ్వామిత్రుడిని తలుచుకుంటూ దాని చెవిలకు ఉన్న చెవులను రక్షించాలి, కళ్ళను రక్షించాలి, నా హృదయాన్ని రక్షించాలి, నా పాదాల వారధి కట్టిన రాముడు నా పాదాలను రక్షించాలి, విభీషణుని శరణి చేసిన పాదాలు నన్ను పాదాలను రక్షించాలనుకుంటూ మన బాడీలోని 21 ఆర్గాన్స్ ని రక్షణ కోసం స్మరణ ఇస్తారు అన్నట్టు. ఎస్, వెరీ గుడ్. మీ పేరు రాజు కదా? ప్రసాద్. రాజు మీ పేరు? ప్రశాంత్. చూసారా, జస్ట్ ఒక 1 వీక్ అయింది అంతే ఆయన చదవడం స్టార్ట్ చేసి. ఎంత బాగా గుర్తుపెట్టుకున్నాడు, ఎంత కాన్సన్ట్రేషన్ తోటి చదువుతున్నాడు, వింటున్నాడు. నేను మాట్లాడుతుంటే తెలిసింది నాకు, లాస్ట్ వీకే ఫస్ట్ టైం అంట రావడం టెంపుల్కి. మీరు ఎవరు బహుశా చూసి ఉండరు ఆయన్ని. ఇప్పుడు ఆశ్చర్యంగా చూస్తున్నారు, అందుకే ఎవరు ఈ మహానుభావుడు ఎవరైనా అందరు చూస్తున్నారు. అది గొప్పదనం. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం గొప్పదనం అది. ఇప్పుడు ఆయన ఆనందపడుతున్నాడు, మనందరికీ ఆనందం ఇస్తున్నాడు. ఆయనకి భయం పోతుంది, మనకి భయం పోతుంది. ఇదే భక్తి, సో బ్యూటిఫుల్. కృష్ణ భక్తి ఎంత అద్భుతమైనదంటే అసలు దీన్ని అనుభవించాలి, కానీ అనుభవిస్తే తెలుస్తుంది. ఇంకా మాటలు చెప్పలేం అది. సో ఇలాగా మీరు శ్లోకాలు, కీర్తనలు రోజు చదువుతూ, వింటూ, దాని మీనింగ్ అర్థం చేసుకుంటూ, ఇంకెవ్వరు కనపడ్డా ఇదే చర్చించుకోవాలి మీరు. నేను మళ్ళీ కలిసినప్పుడు అందరిని అడుగుతాను, ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది. అడిగినప్పుడు మీరు డైరెక్ట్గా చెప్పాలి ఏదో ఒకటి. ఇందాక రాధికా మాత చెప్పినట్టుగా కృష్ణాయ వాసుదేవాయ, జ్యోతి మాత చెప్పినట్టుగా శ్లోకాలు అలాగా ఇవన్నీ చెప్పాలి. ఎందుకంటే చేస్తుంటే మీకు ఆటోమేటిక్గా వస్తాయి, నాలుగు మీదే ఉంటాయి అవన్నీ. చేయకపోతే ఏమీ రాదు. ఓకే. సో రామరక్షా స్తోత్రంలో స్మరణ గురించి, శ్రీరామచంద్ర చరణౌ మనసా స్మరామి, శ్రీరామచంద్ర చరణౌ వచన గృణామి, శ్రీరామచంద్ర చరణౌ శిరసా నమామి, శ్రీరామచంద్ర శరణం ప్రపద్యే. శ్రీరామచంద్రుడి పాదపద్మాల గురించి ఆ శ్లోకము. ఏం చేయాలి? ఆ పాదపద్మాల్ని స్మరించుకోవడం. ఫస్ట్ వన్, శ్రీరామచంద్ర చరణం స్మరామి, శ్రీరామచంద్ర చరణం, శ్రీరామచంద్ర చరణం, శ్రీరామచంద్ర చరణ వచన గృణామి. వచన గృణామి అంటే రాముడి పాదపద్మాల గురించి మన మాటలతోటి, వచన గృణామి అంటే పాదపద్మాలతోటి కీర్తించాలి. శ్రీరామచంద్ర చరణం శిరసా నమామి. ఆ శ్రీరామచంద్రుడి పాదపద్మాల యందు మన శిరస్సు వంచి
నమస్కరించాలి. శ్రీరామచంద్ర చరణం శరణం ప్రపద్యే. మనం ఆ శ్రీరామచంద్రుని పాదపద్మాలయందు శరణాగతి తీసుకోవాలి. సో ఫస్ట్ లైన్ ఏంటి? స్మరణ. శ్రీరామచంద్ర చరణం స్మరామి. అలాగే బాలముకుందాష్టకం వినారా ఎవరన్నా? లాస్ట్ 2 విషయాలు ఆపిద్దాం. బాలముకుందాష్టకం వెళ్ళలేదు ఎవరు? కరారవిందేన పదార్. బాలముకుందాష్టకం ఎలా వచ్చిందంటే వటపత్ర షాయి గురించి విన్నారా ఎప్పుడన్నా? ఆ స్టోరీ ఏంటి? వటపత్ర షాయి స్టోరీ ఏంటి? మార్కండేయముని ఏం చేశాడు? ఆయనకు మాయ చూపెట్టమంటే కృష్ణుడు ఆయనకి ఈ విధంగా చూపిస్తున్న సందర్భం. ఏ విధంగా? ఆయన ప్రళయం రావడం, ఆ ప్రళయంలో చుట్టూ ఏం లేకపోవడం, ఈయన ఒక్కడే అంత భయంతో తిరుగుతుంటాడు. అలాంటప్పుడు ఆయనకు ఒక తీరంలో ఒక చెట్టు కనబడడం, అక్కడ ఈయన దానికి ఆతృతగా అక్కడికి వెళ్ళడం, వెళ్ళగానే ఇంకా అప్పుడు ఆ వటపత్ర మీద కృష్ణుడు కనబడడం, దాంతోపాటు ఆయన ఆశ్రమం అన్నీ కనబడుతుంది. ఓకే, సో కృష్ణుడు ఎందుకు అలాగా, కృష్ణుడు ఏ పోజ్లో ఉన్నాడు? వటపత్ర ఆకు మీద అంగుష్టాన్ని పాలన చేశాడు, నోట్లో పెట్టుకున్నాడు. ఎందుకు? భక్తులు తన పాదాల దాంట్లో ఏముంది? అందరూ ఇప్పుడు ఇందాక మనం అన్నాం కదా, శ్రీరామచంద్ర చరణౌ శ్రీరామచంద్ర చరణౌ స్మరామి, శ్రీరామచంద్ర చరణౌ వచనం గృణామి, శ్రీరామచంద్ర చరణౌ శిరసా నమామి, శ్రీరామచంద్ర చరణం శరణం ప్రపద్యే. అన్ని 4 లైన్లు దేని గురించి? పాద పద్మాల గురించి. అందరూ నా పాదాల శరణాగతి తీసుకోవాలనుకుంటున్నారు. ఏంటి నా పాదంలో ఏముంది అసలు అని కృష్ణుడికే ఒక క్యూరియాసిటీ కలిగింది, తెలుసుకోవాలని. అప్పుడు ఏం చేశాడు కృష్ణుడు? తన అంగుష్టాన్ని తీసి, తన బొటనవేలు తీసుకొని, బొటనవేలు కాదు, పాదానికి ఉన్న టో నెయిల్ని తీసుకొని నోట్లో పెట్టుకున్నాడు. ఒక ఆకులో పడుకొని బాలకృష్ణుడి రూపంలో ఆ పని చేశాడు. అది చూసి మార్కండేయముని బాలముకుందాష్టకం రాశాడు. ఏమని రాశాడు? కరారవిందేన పదారవిందం పదారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి. బాలం ముకుందం మనసా స్మరామి. ఓకే, సో ఈ శ్లోకం ఒకసారి చెప్దాం అందరం. కరారవిందేన పదారవిందం పదారవిందే ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి. ఓకే, కరారవిందే నా పదారవిందం అంటే, పదారవిందం అంటే అరవింద అంటే లోటస్ ఫ్లవర్. పదారవిందం అంటే లోటస్ లైక్ ఫీట్. పదారవిందం ఎక్కడుంది? ఆ లోటస్ లైక్ ఫీట్ ఎక్కడుంది? కరారవిందే అంటే అరవిందే అంటే మళ్ళీ లోటస్ ఫ్లవర్. కరా అంటే చెయ్యి, కరారవిందే అంటే లోటస్ లైక్ హ్యాండ్. పదారవిందే కరారవిందే అంటే కృష్ణుడి యొక్క పాద పద్మము ఆయన చేతుల్లో ఉంది. అండ్ ఆ చెయ్యి ఎక్కడుంది? ముఖారవిందే వినివేశయంతం. కృష్ణుడి యొక్క ఆ చెయ్యి, ఏ చెయ్యి? తన పాద పద్మాల్ని పట్టుకున్న చెయ్యి ముఖారవిందే వినివేశయంతం, నోట్లో ఉంది. ఎలా ఉంది? ఎక్కడ కూర్చున్నాడు ఆయన? వటస్య పత్రస్య. వట అంటే మర్రి చెట్టు, పత్రస్య అంటే లీఫ్, ఆకు. ఆ మర్రి చెట్టుకు సంబంధించిన ఆకులో పడుకున్నాడు. వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి. యాక్చువల్లీ ఈ శ్లోకంలో బాలముకుంద అష్టకం అంటే 8 శ్లోకాలు కదా. ప్రతి శ్లోకం లాస్ట్ లైను
బాలం ముకుందం మనసా స్మరామి అని ఎండ్ అవుతుంది. అంటే మనం ఈ లీలను గుర్తు చేసుకుంటూ ఉంటే అది స్మరణ. ఇంతకుముందు నామస్మరణ చూసాం, ఇది లీలాస్మరణ. ఇవన్నీ అనుస్మరణ. హౌ టు ఫాలో ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ ఆచార్య అండ్ డెవలప్ దిస్ హ్యాబిట్ ఆఫ్ స్మరణ. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఫైనల్గా మోస్ట్ ఇంపార్టెంట్ కదా, గోపీస్ ఎలాగ గుర్తుంచుకున్నారు కృష్ణుడిని, గోపీలు ఎలాగ స్మరణం చేశారు. గోవింద దామోదర స్తోత్రంలో చెప్పబడింది. గోవింద దామోదర స్తోత్రం ఎవరు రాశారు? బిల్వమంగళ్ ఠాకూర్. ఇప్పుడు చెప్పుకున్న బాలముకుందాష్టకం కూడా బిల్వమంగళ్ ఠాకూరే. మార్కండేయ ముని ఆ లీలను చూశాడు, కానీ రాసింది మాత్రం బిల్వమంగళ్ ఠాకూర్. అలాగే గోవింద దామోదర స్తోత్రం వెరీ బ్యూటిఫుల్. మనం ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు ఒకవేళ ఆన్లైన్ జూమ్ క్లాసెస్ కనుక స్టార్ట్ చేస్తే చెప్పుకోవచ్చు. ఇవన్నీ ఈ శ్లోకాలు, ఈ ప్రేయర్స్, ఈ కీర్తన్స్, కుంతి మహారాణి ప్రేయర్స్, గజేంద్ర స్తుతి, గోవింద దామోదర స్తోత్రము, బాలముకుందాష్టకము, ముకుందమాల స్తోత్రము, అసలు అంతులేదు ఇక, రామరక్షా స్తోత్రము, అన్నమాచార్య కీర్తనలు. అసలు మీకు ఎలా అంటే ఇంకా దీని నుంచి విడిచి ఉండలేరు మీరు. ఇంకా అంత ఆసక్తి వస్తుంది మీకు. ఒక 4 రోజులు 6 నెలలు కనుక చేస్తే ఇంకా దీని నుంచి విడిచి ఉండలేరు మీరు. రోజు అవే పుస్తకాలు చదువుతారు, పిచ్చోళ్ళలాగా తయారవుతారు. అదే గోల్, మన పిచ్చోళ్ళు అవ్వాలి, కృష్ణ పిచ్చోళ్ళు అవ్వాలి మనం. సో గోపీస్ ఎలా తలుచుకున్నారంటే గోవింద దామోదర స్తోత్రంలో ఒక శ్లోకం ఉంటుంది. విక్రేతు కామా కిల లోక కన్యా మురారి పాదార్పిత చిత్తవృత్తి దధ్యాదికం మోహవశోదవోచ గోవింద దామోదర మాధవేతి. ఓకే, ఇది ఒకసారి రిపీట్ చేద్దాం, తర్వాత మీనింగ్ అర్థం చేసుకుందాం. అయితే ఫస్ట్ మీనింగ్. ఓకే, ఏమని అంటున్నారు ఇక్కడ? గోపీసు బృందావనంలో ఉన్నప్పుడు పాలు, పెరుగు, వెన్న, నెయ్యి అమ్మే ఆ వ్యాపకంలో అవన్నీ తీసుకొని వెళ్ళారు బయటికి. ఎలా స్టార్ట్ అయింది లైను? శ్లోకం ఎలా స్టార్ట్ అయింది? ఫస్ట్ లైన్ ఏంటి? విక్రేతు కామ. విక్రయం అంటే అమ్మడం, కామ అంటే విత్ దట్ డిజైర్, అమ్మాలనుకునే కోరికతోటి. ఏమమ్మాలనుకున్నారు? విక్రేతు కామ కిల లోక కన్య. లోక కన్య అంటే ఆ బృందావనానికి సంబంధించిన కన్యలు, గోపీలు. ఏమమ్మాలనుకుంటున్నారు? దద్యాదికం. దది అంటే పెరుగు, ఆది అంటే ఎట్సెట్రా, పెరుగు అండ్ మిగతా అన్ని, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి. దద్యాదికం మోహవశోద్ అవోచద్ మురారి పాదార్పిత చిత్తవృత్తి. ఎప్పుడైతే ఈ గోపీ కన్యలు పాలు, పెరుగు, వెన్న, నెయ్యి అమ్మాలనే కోరికతోటి బయటికి వెళ్ళారో అవన్నీ మర్చిపోయి ఆ వృత్తిని మురారి పాదార్పిత చిత్తవృత్తి, మురారి పాదాల మీద అర్పించి ఏమన్నారు? మామూలుగా ఇప్పుడు ఎవరైనా కూరగాయలు అమ్మాలనుకోండి ఏమంటారు? చెప్పండి నా పేర్లు. బెండకాయలు, పాలకూర, కరివేపాకు అంటాం కదా. లేదా ట్రైన్లో అయితే సమోసాలు. సో ఇక్కడ వీళ్ళు కూడా ఏమనాలి? పాలు తీసుకోండి, పెరుగు తీసుకోండి, వెన్న తీసుకోండి, నెయ్యి తీసుకోండి అనాలి. కానీ వీళ్ళు గోవిందుడి స్మరణలో ఉండి ఏమంటున్నారు? గోవింద తీసుకో, దామోదర తీసుకో, మాధవ తీసుకో, గోవింద దామోదర మాధవేతి అంటున్నారు. అంటే వాళ్ళ స్మరణ అంత స్ట్రాంగ్ ఉంది. వాళ్ళు కృష్ణుడి గురించి, మురారి గురించి ఆలోచిస్తున్నారు. కాబట్టి చేసే పని, చేసే వ్యాపకము అన్నీ మర్చిపోయి గోవిందుడు తీసుకో, దామోదర తీసుకో, మాధవ తీసుకో అంటున్నారు. బెండకాయలు, వంకాయలు, కూరగాయలు అనకుండా గోవింద తీసుకో, దామోదర తీసుకో అలా అంటారు. చూడండి, మీరు ఇలాగే చేస్తే ఒక సంవత్సరం తర్వాత ఇంట్లో ఎవరన్నా ఫర్ ఎగ్జాంపుల్ జ్యోతి మాతాజీ ప్రభుజీని అడిగింది అనుకోండి, ఇవాళ ఏమంట చేయమంటారంటే గోవింద చెయ్యి అంటారు.
అలా అవుతుంది లైఫ్. సో ఒకసారి ఈ శ్లోకం రిపీట్ చేద్దాం. విక్రేతు కామా కిల లోక కన్యా మురారి పాదార్పిత చిత్త వృత్తి దధ్యాదికం మోహవశోదవోచద్ గోవింద దామోదర మాధవేతి గోవింద దామోదర మాధవేతి గోవింద దామోదర మాధవేతి. అది ఓకే. సో అలా అవుతుంది ఎప్పుడు కృష్ణనామస్మరణ చేస్తే. సో ఇవన్నీ చేయడానికి మనం 3 విషయాలు ఇందాక ఎలా అయితే జపం చేయడానికి స్టార్టింగ్లో 3 విషయాల గురించి చర్చించుకున్నామో, కొంతమంది లేరు అప్పుడు. సో ఏంటి ఆ 3 విషయాలు జపం చేయడానికి? పోస్చర్, ప్రొనౌన్సియేషన్, ప్రేయర్. వెరీ గుడ్. అగైన్ రాధికా మాతాజీ. ఓకే. ఎలాగైతే మంచి జపం చేయడానికి, క్వాలిటీ జపం చేయడానికి ఈ 3 కావాలో, పోస్చర్, ప్రొనౌన్సియేషన్ అండ్ ప్రేయర్, అలాగే ఈ స్మరణ అనేది డెవలప్ చేయడానికి 3 విషయాలు: అట్రాక్షన్, అబ్జార్ప్షన్, అటాచ్మెంట్. అట్రాక్షన్ ఫస్ట్ ఏంటంటే అట్రాక్షన్. మనం ఏదో దాని పట్ల అట్రాక్ట్ అవ్వాలి. ఏదన్నా మంచి శ్లోకాల పట్లనో, మంచి కీర్తన పట్లనో, లేకపోతే మంచి లీల. ఇందాక మాతాజీ పేరు, మీ పేరేంటి మాతాజీ? హేమలత మాతాజీ. గోపి ఆ లీల పేరేంటో, గోపి ధూళి, దానికి ఏదో పేరుంది యాక్చువల్గా. ఏదో ఒక పేరుంది, స్పెసిఫిక్ నేమ్ ఉంది. దామోదర్ లీల అలాగా ఒకటి మంచి పేరుంది ఆ లీలకి. ఓకే, సమ్ లీల. ఎలాగైతే హేమలత మాతాజీ ఆ లీల గురించి చెప్పారో, అదొక అట్రాక్షన్ ఉండాలి. ఏదో దాని పట్ల అట్రాక్షన్ ఉండాలి. కృష్ణ కథ చదవడానికి, వినడానికి, లేకపోతే పాడడానికి, కీర్తనలు పాడడానికి, శ్లోకాలు చదవడానికి, వినడానికి, దాని మీనింగ్ తెలుసుకోవాలనే ఆసక్తి, అట్రాక్షన్ ఉండాలి. ఏదో దాని పట్ల అట్రాక్షన్. రకరకాల మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రశాంత్ ప్రభు రామరక్షా స్తోత్రానికి అట్రాక్ట్ అయ్యాడు ఇప్పుడు. అలాగా కుంతి మహారాణి ప్రేయర్స్కి అట్రాక్ట్ అవ్వచ్చు మీరు. ఇందాక తులసి మాతాజీ గోవింద స్తుతికి అట్రాక్ట్ గజేంద్ర స్తుతికి అట్రాక్ట్ అయింది. అట్లా ఏదో దానికి జ్యోతి మాతాజీ ముకుందమాల స్తోత్రానికి అట్రాక్ట్ అవ్వడము. అట్రాక్షన్ డెవలప్ చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ అట్రాక్షన్. లేకపోతే అన్నమాచార్య కీర్తనలు అట్రాక్షన్ అవ్వాలి. అట్రాక్షన్ అయ్యి అవి చేస్తూ పాడుతూ వింటూ ఉంటే ఏమవుతుంది? అబ్జార్ప్షన్, అంటే మీరు దాంట్లో లీనమవుతారు. ఫస్ట్ ఆకర్షణ, అట్రాక్షన్, తర్వాత దాంట్లో లీనం అవ్వడం, ఫైనల్గా అటాచ్మెంట్. అదంటే ఇంకా విడిచి ఉండలేం మనం. అదంటే మనకు స్ట్రాంగ్ అటాచ్మెంట్. కృష్ణుడి గురించే వినాలి ఎప్పుడు, ఆ కీర్తనలు, ఆ లీలలు, అవే చదవాలి, వినాలి, పలకాలి, ఇదే ఉంటుంది ఎప్పుడు మనసులో. అటాచ్మెంట్, స్ట్రాంగ్ అటాచ్మెంట్. సో ఏంటి 3? అట్రాక్షన్, అబ్సార్ప్షన్, అటాచ్మెంట్. 3. ఓకే, ఇది ప్రాక్టికల్ సొల్యూషన్. సో అట్రాక్షన్ లేని వాళ్ళు ఏదో ఒకటి డెవలప్ చేసుకోండి. మీరు ఏదైనా వింటున్నప్పుడు శ్రద్ధగా వినండి. వింటే అంటే కీర్తనలు అట్లాంటివి వింటుంటారు కదా యూట్యూబ్లో, శ్రద్ధగా వినండి. వింటుంటే మీకు ఏదో ఒకటి కనెక్ట్ అవుతుంది. ఆ మెలోడీనో, లేకపోతే ఆ మీనింగో, ఆ భావమో, ఏదో ఒకటి కనెక్ట్ అవుతారు మీరు డెఫినెట్లీ. కనెక్ట్ అయితే అది పట్టుకోండి అలాగా. ప్రాబ్లం ఎక్కడ ఉంటుందంటే మనం కనెక్ట్ అవుతాము, దాని మీద అటెన్షన్ పే చేయండి. ఎప్పుడైతే మనం అది గమనించామో అది వెళ్ళిపోతుంది, మనం అది వదిలిపెడతాం. సో కాన్సన్ట్రేషన్తో వినండి. వింటుంటే మనకి ఎక్కడైతే మన టేస్ట్ ఎక్కడ ఉందో, ఒక్కొక్కరికి ఒక్కో రుచి కదా. కొంతమంది గులాబ్ జామున్ అంటే ఇష్టం, కొంతమందికి మైసూర్ పాక్ అంటే ఇష్టం, నాకు చక్కెర పొంగల్ అంటే ఇష్టం. అలాగా ఒక్కొక్కరికి ఒకటి ఇష్టం. అదేంటనేది పట్టుకోవాలి, ఆ రుచిని పట్టుకోవాలి. మనం పట్టుకొని దాన్ని ఆస్వాదించాలి. అబ్సార్ప్షన్.
అప్పుడు అది స్ట్రాంగ్ అటాచ్మెంట్. ఇది ప్రాసెస్ మనకి. ఓకే, సో ఐ థింక్ దీంతో ఆపేద్దాం మనము. ఆపేసే ముందు ఏమన్నా క్వశ్చన్స్, కామెంట్స్, రిఫ్లెక్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఏది మాత్రం స్మరణ గట్టిగా ఉండాలంటే 3 ఆకర్షణ, అంటే ఏదో ఒక విషయం పట్ల ఆకర్షితులు అవ్వాలి. ఆకర్షితులైన తర్వాత లీనం అవ్వాలి, అందులో మునగాలి, లీనం అవ్వాలి. లీనమైన తర్వాత అదంటే ఒక అటాచ్మెంట్ ఏమంటా తెలుగులో, ఒక అనుబంధం. అది విడిచి ఉండలేనట్టుగా ఒక అనుబంధం ఏర్పరచుకోవాలి. ఇట్లా